నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మాండూక్యోపనిషత్తు 8వ శ్లోకం, 8వ మంత్రం. చదవండి ఆయన. క్షరం ఓంకారోధిమాత్రం పాదమాత్రామాత్రాశ్చ పాదా అకార ఉకారో మకార ఇతి. సోయమాత్మా అధ్యక్షరం ఓంకారోధిమాత్రం పాదమాత్రామాత్రాశ్చ పాదా అకార ఉకారో మకార ఇతి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, కొన్ని మంత్రాలను ఒకే శ్వాసలోనే చదవాలి, ఒకే ఫ్లోలోనే చదవాలి, ఒక ప్రవాహ వేగంతోనే చదవాలి, ఒకే ట్యూనింగ్ మీదే చదవాలన్నమాట. అప్పుడే అవి పనిచేస్తాయి. అంటే మధ్య మధ్యలో బ్రేక్లు ఇవ్వకూడదు అనమాట. మన రుద్రంలో కూడా మనకు ఊపిరి ఆగకపోతే మధ్య మధ్యలో బ్రేక్లు ఇస్తూ ఉంటాం అనమాట. అట్లా ఇవ్వకూడదు అనమాట. కొన్ని ఒకే ఏకబిగిన చదవాలన్నమాట. కానీ ఇవి కూడా అంతే. సోయమాత్మా అధ్యక్షరం ఓంకారోధిమాత్రం పాదమాత్రామాత్రాశ్చ పాదా అకార ఉకారో మకార ఇతి. అర్థం. ఈ ఆత్మను శబ్దపరంగా చెప్పాలంటే అదే ఓంకారం. అక్షరాలలో ఆ ఉ అనే అనే 3 అక్షరాలతో ఓం రూపొందింది. జాగ్రత్తగా మనం అంటే ఇప్పటి వరకు ఏం చెప్పారు? మొట్టమొదట్లో మొదటి 2 శ్లోకాల్లో ప్రథమ ఖండంలో లక్ష్యాన్ని చెప్పారు. అయమాత్మ బ్రహ్మం అనే లక్ష్యాన్ని గురించి, లక్షణాన్ని గురించి, రెండింటి యొక్క అభేదాన్ని నిర్ణయం చేసి, తర్వాత ఉన్నటువంటి 6 శ్లోకాలలో మనకి వాటి యొక్క సిద్ధాంతం, వాటి యొక్క దృష్టాంతం, వాటి యొక్క ద్రాష్టాంతం, ఈ విధానాన్ని చెప్పే విధానానికి ఒక పద్ధతి ఉందండి. దీన్ని దృష్టాంత ద్రాష్టాంత పద్ధతి అంటారు. సాధారణంగా వేదాంత బోధలో ఉపయోగించే పద్ధతులు ఏమిటంటే ద్రాష్టాంతికాన్ని దృష్టాంతంతో నిర్ణయిస్తూ ఉంటాం. అంటే మన బుద్ధికి అందనటువంటి వాటిని అన్నింటినీ కూడా బుద్ధికి అందేటట్లుగా చేసే పద్ధతికి ద్రాష్టాంతిక బోధ అని పేరు. అంటే ఒక ద్రష్టగా, సాక్షిగా, సూర్యుడుగా, లేదా ఒక బ్రహ్మాండ సాక్షిగా, బ్రహ్మముగా, పైనుంచి నిరపేక్షంగా ఓరకున్నవాడిగా చూస్తే అది ఎలా కనబడుతుందో అలాంటి దృష్టి కలిగినటువంటి వాడు ఆ ద్రష్టగా నిలబడి చెప్తూ ఉంటాడు. దానికి ద్రాష్టాంతికం అని పేరు. మరి దృష్టాంతం అండి అంటే కింద నుంచి సాపేక్షంగా చూసేటటువంటి వాడికి ఆ నిరపేక్ష దృష్టి లేదు కాబట్టి ఒక ఉపమానం ద్వారా ఈ చూసేవాడు, ఈ కింద నుంచి సాపేక్ష దృష్టితో చూసేటటువంటి వాడి జీవితంలో వాడి అనుభవంలో ఉన్నటువంటి సందర్భాన్నో, సంఘటననో, పరిస్థితినో ఉపమానంగా స్వీకరించి దాంట్లో నుంచి ద్రాష్టాంతిక దృష్టి ఎట్లాగో బోధిస్తాడు అనమాట. ఇది వేదాంతంలో ఉన్నటువంటి గొప్ప పద్ధతి, శైలి అంటారు. నేనే మార్మిక బోధ అని కూడా అంటారు. అంటే మర్మాన్ని విప్పి చెప్పాలంటే ఎలా చెప్తాం? సూచన ద్వారానే చెప్పాలి, వేరే మార్గం లేదు. ఇందాక నేను ఒక సూచన చేశాను. ఎలాగా? ఓ పాట పాడారు. ఇందాక పాట పాడితే పాట బాగా పాడారు అన్నారు.
నిరపేక్షంగా చూసినవాడు, బ్రహ్మముగా చూసినవాడు, మౌనంగా చూసినవాడు, ద్రాష్టాంతికంగా చూసినవాడు ఏమన్నాడు? నిశ్శబ్దం క్రమగతిన భంగమైంది అని. అంతే. ఆయన ఏం పాడలేదయ్యా బాబు, ఆయన ఏం కొత్తగా శబ్దాలనేం సృజించలే, ఆయన ఏం కొత్తగా ధ్వనులనేం సృజించలే. ఆయన కేవలం నిశ్శబ్దాన్ని ఒక క్రమమైన రీతిలో భంగం చేసాడు. మరి అది ఎక్కడి నుంచి ఆ దృష్టి రావాలంటే ఎక్కడి నుంచి చూడాలి? ఇప్పుడు పైనుంచి చూడాలి, సాపేక్షంలో నుంచి చూడకూడదు. నిరపేక్షంలో నుంచి చూసేవాడికి అలా తోస్తుంది అన్నమాట. మరి అలా అన్నింటిలోనూ ఉంటుంది అది. ఈ ఒకటి దృష్టాంతం చెప్పాను. ఇప్పుడు ఇది పాట పాడడం అన్న దృష్టాంతాన్ని స్వీకరించి ద్రాష్టాంతికమైనటువంటి బ్రహ్మపదాన్ని అందుబాటులోకి వచ్చేటట్లుగా చేశాం. అంటే అంతేనా అండి అంటే అది యాజ్ ఇట్ ఈస్గా అలా కాదు, యథాతథముగా అదే బ్రహ్మం అనడానికి వీలు కాదు. కానీ ఇలా చూడటం రావాలి నీకు ప్రతిదాన్ని. ఉదాహరణ చెప్తా. చిన్న పిల్లవాడు తల్లి తండ్రి దగ్గరకు వస్తాడు, అలాగే మేనమామ బాబాయిలు పిన్నుల దగ్గరకు కూడా వెడతాడు. ఎవరి దగ్గరైనా ఆనందంగా ఉంటాడా ఉండడా? కానీ ఒక్కొక్కళ్ళ ఒళ్ళో పడుకోబెట్టగానే కెవ్వుని ఏడుస్తాడు వాడు. ఇప్పుడు వాడిని ఏమైనా కొట్టారా తిట్టారా? నేను కొట్టలా తిట్టలే, అసలు వాడికి అదేం తెలియదుగా. ఆ చిన్న పిల్లవాడికి, నెలల పిల్లవాడు చూడండి, అందరికి ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళకి పెద్దలు వాడిని ఆశీర్వదించమని చేతికి ఇస్తారనుకోండి, వాడు కొంతమంది దగ్గరకు వెళ్ళగానే కెవ్వుని ఏడుస్తాడు వాడు. ఎందుకు ఏడ్చాడు వాడు? ఏమైందిరా నీకు అంటారు. ఏమైందిరా నీకంటే వాడు చెప్పేదేసి వాడికి లేదు, ఉందా? లేదు. ఇప్పుడు ఏం చేయాలి మరి? మళ్ళీ వాళ్ళ అమ్మకి ఇచ్చేయాలంతే. ఒక్కొక్కసారి వాళ్ళ అమ్మ ఎత్తుకున్నా కూడా విపరీతంగా ఏడుస్తాడు. అప్పుడేం చేయాలి? ఇది భౌతిక. అది మన ఎక్కడ మొదలు పెట్టాము? మనం స్థూల బుక్ మొదట అక్కడ చూసాం అనమాట. నెక్స్ట్ లెవెల్ ప్రవివిక్త బుక్. వాడిలో ఎక్కడో లోపలున్న సూక్ష్మ శరీరంలో అనుకూల సంస్కారాలు, వ్యతిరేక సంస్కారాలు పనిచేస్తూ ఉంటాయి. అతను ఎప్పుడైతే ఒక వ్యక్తి వ్యతిరేక సంస్కారాలున్న చేతిలోకి వెళ్ళాడో వెంటనే వాడిలో ఉన్న సూక్ష్మ శరీరం బాధితమై దుఃఖితమైంది. పెద్దబడి నిడిచాడు. వాడికి ఏమైందంటే బయట స్థూల భుక్కి ఏం కాలేదు, కానీ ఎక్కడ తేడా వచ్చింది? ప్రవివిక్త భుక్ దగ్గర తేడా వచ్చింది. ఇంకేం చేశాం? తల్లి దగ్గర పడుకున్నాడు ప్రశాంతంగా, నిద్రలో వచ్చి ఏడుస్తూ ఉంటాడు. ఒక్కొక్క పిల్లాడు నిద్రలో ఏడుస్తాడండి, రాత్రిపూట నిద్రలో ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? అందరూ ఆ తల్లిని అడుగుతారు, ఎందుకు ఏడుస్తున్నాడు ఈ పిల్లాడు? ఏమో నిద్రపోతున్నాడు ఏడుస్తున్నాడు, ఆవిడకేం తెలియదు. ఎక్కడ తేడా వచ్చింది? ఇప్పుడు ఆనంద భుక్లో తేడా వచ్చింది, కారణ శరీరంలో తేడా వచ్చింది. మరి మన జీవితం అంతా చూడండి, ఇప్పుడు ఇలా కనబడుతుందా లేదా? ఎక్కడెక్కడ వ్యవహార భేదం వచ్చిందో, ఎక్కడెక్కడైతే నీకు అనుభవ భేదం వస్తుందో అక్కడంతా కూడా స్థూల బుగ్గా కానీ, ప్రవివిక్త బుగ్గా కానీ, ఆనంద బుగ్గా కానీ ఉంటున్నావు. ఏకంగా ఉండాలి అంటే ప్రజ్ఞాన ఘనంగా ఉండాలి, ఆనంద ఘనంగా ఉండాలి. ఇంకెలా ఉండాలి? నోంత ప్రజ్ఞం న బహిప్రజ్ఞం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం. ఆ లక్ష్యానికి సంబంధించిన లక్షణాలు అదృష్టం, అచింత్యం, అవ్యవహారం. చూడండి, 6 లక్షణాలు టకటగా చెప్పారు కదా 7వ శ్లోకంలో. 6 లక్షణాలు మనకి సహజమైపోయి ఉండాలి. అవ్వాలంటే నేనేమైనా సాధన చేయాలండి? మన ప్రశ్న ఎక్కడికి వచ్చేసినాయిగా, తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏమేమి అవ్వాలి, ఎలా ఉండాలి, ఏమిటి అనేదంతా చెప్పేశాడు, అయిపోయింది. ఇప్పుడు ఇలా అవ్వాలి, ఇలా ఉండాలి అంటే ఏం చేయాలి మరి? నేను ఏదో సాధన చేయాలి, ఏదో ఒక ఆలంబన, ఒక సూత్రం ఉండాలి. అందుకని అది ధ్వనివాచకమా, శబ్దవాచకమా, నాదవాచకమా? 3 ఉన్నాయి. సాధనలన్నీ కూడా ధ్వనుల ద్వారా అయినా ఉంటాయి, శబ్దాల ద్వారా అయినా ఉంటాయి, నాదాల ద్వారా అయినా ఉంటాయి. ఈ 3ంటిని ఆశ్రయించి మన ఉపాసనలన్నీ కూడాను నిర్ణయం చేశారు. అందుకని యంత్రాత్మకం, మంత్రాత్మకం, తంత్రాత్మకం. మన ఉపాసనలన్నీ కూడాను సనాతన ధర్మాన్ని ఎలా మనం మహర్షులంతా కూడా మనకి మానవులకు ఎట్లా ఆదేశము ఉపదేశం, ఏష ఆదేశ ఏష ఉపదేశ. నాయన ఈ మానవ శరీర శివలింగ యంత్రం ఇది.
నువ్వు శరీరం శరీరం అనుకుంటున్నావే, ఇది శరీరం కాదు. ఇది మానవ దేహ శివలింగ యంత్రం. శైవాగమని చెప్పింది, వీరశైవాగమని చెప్పింది. ఇది శరీరం కాదు. 12 స్థానాల్లో ఈశ్వరుడు ఉన్నాడు. మరి నువ్వు దేహం దేహం అంటే ఎట్టా కుదరదు. ఇది శివలింగం. నీకు ఆ దృష్టి కలగాలి. ఇది శివలింగమే అయితే నువ్వెవరు? ఈశ్వరుడు. మరి ఇప్పుడు విషయ లాలసతతో విషయ లౌల్యతతో జీవించి చూద్దాం. ఈ దృష్టి నీకు కలిగిన తర్వాత విషయాల వెంబడి పరిగెట్టి చూద్దాం, భోగాల వెంబడి పరిగెట్టి చూద్దాం. స్థూల భుక్గాను ఉండలేవు, ప్రవివిక్త భుగ్గాను ఉండలేవు, ఆనంద భుగ్గాను ఉండలేవు. ఎందుకని? ఈశ్వరుడు ఎవరు? చతుర్థం మన్యంతే శాంతం శివం అద్వైతం. చతుర్థం మన్యంతే. అక్కడ ప్రపంచం లేదురా నాయనా. ప్రపంచోపశమం శాంతం అంటే ప్రపంచోపశమం అయ్యే వరకు నీకు శాంత లక్షణం రాలేదు. శాంత లక్షణం రానంత వరకు నీకు శివం బోధపడలేదు. శివం బోధపడనంత వరకు చిదానంద రూప శివోహం శివోహం అనే లక్షణం నీకు అనుభూతం అయ్యేంత వరకు అద్వైతం ఎప్పటికీ బోధపడదు. చాలామందికి అద్వైతం ఎందుకు కొరుకుడు పడదయ్యా అంటే, నీవే చిదానంద రూపుడైన శివుడవు అంటే వాడు ఒప్పుకోలేదు. ఐ కెనాట్ యాక్సెప్ట్ అండి. ఎక్కడ ఎలా సాధ్యమండి? ఆయన గంగాధరుడు, ఆయన జటాధరుడు, ఆయన భస్మ విభూషితాంగుడు. రజతాచలంలో ఆ కైలాస శిఖరం మీద ఒంటి మీద ఏకవస్త్రధారే ఉంటాడు. నేనేమో ఇంటో 10 వస్త్రాలు కప్పుకుంటే కానీ నా అసలు ఆగదు. ఆయనకి నాకు పోలిక ఎక్కడండి? అంటే ఏ దృష్టితో చూశాడు ఇప్పుడు? స్థూల భుక్కు. ఆయన ఎక్కడండి బాబు? ఆయనకు అసలు ఏ కోపం లేదు, తాపం లేదు, ఏ అరిషడ్ వర్గాలు లేవు, ఏమీ లేవు. నాకాము అంటే పలుకుతూ ఉంటుంది కోపం. ఎందుకని? ప్రవివిక్త భుక్కు. ఆయన ఈ ప్రపంచంలో దేని చేత డిస్టర్బ్ కాడండి. ఆనంద బుక్ చూడండి మన జీవితాన్ని. ఇప్పుడు నన్ను ఏమనుకోమంటున్నా? నేనేమో ఈ స్థాయిలో ఉన్న మానవుడిని ఏమనుకోమంటున్నాడు? ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స విజ్ఞేయ స ఆత్మా. ఇది మననం చేయమంటున్నాడు. ఈ ధ్యాసలో ఉండమంటున్నాడు. అది నీవై ఉండమంటున్నాడు. ఇది సాధ్యమేనంటారా? ఎక్కడున్నాం మనం ఇప్పుడు? ఆ నిచ్చెనలో పరమపద సోపాన పటంలో ఒకటి దగ్గర ఉన్నాం, స్టార్ట్ దగ్గర ఉన్నాం. పరమపదం ఎక్కడుంది? 100 దగ్గర ఉంది. మరి 1 నుంచి ఆ 100 దాకా వెళ్ళటం ఎలాగా? ఏదో ఒక మార్గం, ఒక సూత్రం ఉండాలి కదా. అందుకని 8వ మంత్రంలో సోయమాత్మా అధ్యక్షరం ఓంకారో అధిమాత్రం పాదామాత్రా మాత్రాశ్చ పాదా అకార ఉకారో మకార ఇది. త్రిమాత్రికాయుత ప్రణవాన్ని నువ్వు ఆధారంగా పట్టుకో. కానీ నీ లక్ష్యం ఏమై ఉండాలి? చాలామంది ప్రణవ సాధన, ఓంకారోపాసన చేసేవాళ్ళు ఈ సృష్టిలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏ భాషలో ఏ రూపంగా ఎలా ఏ ధ్వని చేసినా కూడా ఓంకారమే. శంఖధ్వని చేసాడండి, అది ఓంకారమే. డమరుక ధ్వని చేసాడండి, అది ఓంకారమే. మృదంగనాదం చేసాడండి, అది ఓంకారమే. వీణానాదం చేసాడండి, అది ఓంకారమే. వేణునాదం చేసాడండి, అది ఓంకారమే. ఏ వాద్యముల ద్వారా నువ్వు ప్రయత్నం చేసినా అందులో నుంచి వచ్చేటటువంటి సకల ధ్వనులు కూడా ఓంకారమే. మరి నేను చాలా శబ్దాలు మంత్రాలు బాగా చదివేస్తా కదండి. ఆ మంత్రాలన్నీ ఏమిటండి? అది కూడా ఓంకారమే. ఎందుకని? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. మొదటగా శబ్దం అనేటటువంటిది ఉత్పన్నమైనప్పుడు ఓంకార శబ్దం ద్వారానే అన్ని శబ్దాలు ఉత్పన్నమైనవి. కాబట్టి అదే అక్షరం. మిగిలిన శబ్దాలన్నీ క్షరశబ్దం. అది అక్షర శబ్దం. అంటే నశించని శబ్దం అంటూ ఏదైనా ఒకటి ఉందంటే అది ఓంకారం. ఏమండి మరి మా హ్రీంకారం ఏమైపోవాలి, మా శ్రీంకారం ఏమైపోవాలి, మా ఐంకారం ఏమైపోవాలి? మేము ఇంకా చాలా రాసుకున్నాం కదా. ఐంకారం, హ్రీంకారం, శ్రీంకారం, క్లీంకారం, సౌంకారం. వీటికి శాక్తేయ ప్రణవాలు అని పేరు.
ఈ పంచప్రణవాలకి ఏమని పేరు? ఇవి కూడా ప్రణవములే, కానీ ఇవి శాక్తేయ ప్రణవములు. మరి ఓంకారం అంటే అది బ్రహ్మ ప్రణవం. అంటే అర్థం ఏమిటి అంటే ప్రకృతిలో నువ్వు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు శాక్తేయ ప్రణవాలను ఆశ్రయించాలి. ప్రకృతికి అతీతంగా బ్రహ్మతత్వాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అనుకున్నప్పుడు ప్రణవాన్ని ఆశ్రయించాలి, ఓంకారాన్ని ఆశ్రయించాలి. ఆ ఓంకారమే అవ్యక్తానికి అవతలం. ఈ పంచప్రణవాలు అవ్యక్తంగా ఉన్నాయి. అవ్యక్త స్థితిలో ఉన్నవి ఏమిటయ్యా అంటే ఈ శాక్తేయ ప్రణవానికి సంబంధించినవంతా కూడా ఐం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం అనే సంపుటీకరణను వింటున్నాం కదా మనం. అందులో ఐంకారము, హ్రీంకారము, శ్రీంకారము, క్లీంకారము, సౌంకారము అనేటటువంటి 5 కూడా అవ్యక్తమైనటువంటి స్థాయిలో ఉంటాయి. ఆ 5 మన షట్చక్రాలలో కూడా ఉండేటువంటి బీజాలు. ఆ 5 అం యం వం రం లం సంగా ఉన్నాయి. అంటే అన్వయ భేదం చేత నీకు అర్థం కావటం కోసమని తారకంలోనేమో శాక్తేయ ప్రణవాలుగా, సాంఖ్య విచారణలో అం యం రం లం వం సంగా సిద్ధాంతంగా చెప్తూ ఉంటాం. కాబట్టి నువ్వు ఒక ఓంకారోపాసన కనుక సరిగ్గా శ్వాసతో సమంగా చేయగలిగిన వాడవే కనుక అయితే అప్పుడు సోయమాత్మా అధ్యక్షరం, నేను ఆత్మస్వరూపుడను అనేటువంటి జ్ఞానం తప్పక కలుగుతుంది. ఏమంటే నాకు సమయం ఉందండి, ఏం చేయమంటారండి? ఓంకారోపాసన చేయనన్ను. ఎవరికైనా సరే నాకు పని చాలా తక్కువ ఉందండి, టైం చాలా ఉందండి అంటావు అనుకోండి, ఏం చేయాలి? ఓంకారోపాసన చెయ్యి. ఏమండి నాకు టైం లేదండి, నిద్రపోయేటప్పుడు చేయైతే వెళ్ళవు. ఓంకారోపాసన చేసేవాడు నిద్రలో కూడా సాక్షిగానే ఉంటాడు. అప్పటికి ఇందాకేం చెప్పాడు అందుకని, నాయనా నువ్వు ప్రజ్ఞాన ఘనం, ఆనంద ఘనం, వయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, నువ్వు ప్రజ్ఞానం బ్రహ్మ. ఎప్పుడవుతావు? తురియంలో ఉంటే, చతుర్థం మన్యంతేలో ఉంటే. మరి తురియంలో ఉండాలి అంటే నువ్వు నిద్రకు సాక్షిగా ఉండాలి కదా, అవస్థాత్రయ సాక్షిగా ఉండాలి కదా. నిద్ర అనేది అలా ఒక మనసులో వచ్చిపోయేటటువంటి ఒక అల, స్వప్నం అనేటువంటిది ఒక అల, జాగ్రత్త అనేటటువంటిది ఒక అల. నువ్వు సముద్రం. నువ్వెవరు? సముద్రం. జాగ్రత్తావస్థ అలా ఒక అల వచ్చింది పోయింది, ఓ స్వప్నావస్థ ఒక అల వచ్చింది పోయింది, ఓ సుషుప్త్యావస్థ ఓ అల వచ్చింది పోయింది. అంతే. ఎక్కడి నుంచి వచ్చిందండి? నాలోనే వచ్చింది. ఎక్కడికి పోయిందండి? నాలోకే పోయింది. నాకంటే అల వేరుగా ఉందా? లేదు. కానీ అల నేనేనా? అల నేను ఎట్లా అవుతానండి? ఇంపాసిబుల్. అలంతా ఎవరున్నారండి? నేనే ఉన్నాను. అలంతా నేను కాక వేరేది ఎవరైనా ఉండే అవకాశం ఉందా? లేదు కదా. కాబట్టి ఈ బ్రహ్మాండం అంతా ఎవరున్నారు? ఈ బ్రహ్మాండం అనేది ఒక అల. మొదట ఎక్కడ చెప్పాడు? ఇప్పుడు నీ వ్యష్టికి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ అల ఎలాగో ఒక బ్రహ్మాండం వచ్చింది, సృష్టించబడింది, అదొక అల. ఒక బ్రహ్మాండం లయించింది, ఒక అల. అంతే. అనంత విశ్వంలో ఎంత అది ఆ మార్పు? ఓ బ్రహ్మాండం వస్తే ఎంత, ఓ బ్రహ్మాండం లయిస్తే ఎంత? అనంత విశ్వంలో వచ్చిన మార్పు ఏముంది? ఏమీ లేదట. ఎందుకు ఏమి లేదని, ఒక హోమం చేసేటప్పుడు ఒక నిప్పు రవ్వ పైకి ఎగిరింది, ఎగిరిన నిప్పు రవ్వ పోయింది, అంతే. విశ్వాండం అనే మహాయజ్ఞంలో చిదగ్ని కుండంలో ఒక బ్రహ్మాండం ఒక నిప్పు రవ్వ వలె బయట పడింది, కొంతకాలం ఉంది, కొంతకాలంలో పోయింది. ఎంతసేపట్లో జరిగిందండి? ఒక రెప్పపాటులో జరిగిందండి. అంటే ఒక బ్రహ్మాండం సృష్టి కానీ, ఒక బ్రహ్మాండం స్థితి కానీ, ఒక బ్రహ్మాండం లయం కానీ అనంత విశ్వకాల గమనంలో ఒక రెప్పపాటు. ఒక బ్రహ్మాండం రెప్పపాటులో సృష్టించబడి స్థితిగా పొంది లయం పొందితే ఒక పిండాండం ఎంత వయసు ఉందనేది ఏం లెక్క చెప్తాం? అందుకని ఏమన్నారు? రావణాసురుడు పుట్టాడండి అన్నారు. సర్లే వచ్చి చూస్తాలే అన్నట్టు ఆయన ప్రజాపతి గారికి చెప్పారట. ఏమండి మీ మునిమనోడు గారు అక్కడ రావణాసురుడిగా పుట్టాడండి అన్నారు. ఓహో వాడు పుట్టాడా? సర్లే వచ్చి చూస్తాలే అన్నాడు. మళ్ళా మర్నాడు వెళ్ళి ఏమండి వాడు పోయాడండి అన్నాడు. అల్పాయుష్కుడు, వాడిని నేను చూసేది ఏమిటి పాము? ఏమిటి 10,000 సంవత్సరాలు బ్రతికాడు రావణాసురుడు.
మానవ సంవత్సరాలలో 10,000 సంవత్సరాలు బ్రతికాడు. 10,000 సంవత్సరాలు పిండాండంలో లెక్కేసుకుంటే, బ్రహ్మాండంలో లెక్కేసుకుంటే పొద్దున్న చెప్పాడు, సాయంత్రానికి పోయాడు. వాడు అల్పాయుష్కుడు, వాడిని లెక్కేసేదాన్ని తీసేయమన్నాడు. కాబట్టి కాలగమనంలో కూడా సీమిత భేదం ఉందన్నమాట. పిండాండ కాలగమనం వేరు, బ్రహ్మాండ కాలగమనం, విశ్వాండ కాలగమనం నుంచి చూసామండి. అప్పుడేమైంది? ఇది చెప్పడానికి మనకి పురాణం, అందుకే బ్రహ్మాండ పురాణం చదవమంటారు. రోమశపాదుడు అని ఒక మహర్షి గారు తపస్సు చేస్తున్నాడు, చూపిస్తారన్నమాట. ఇది ఆ రోమశపాదుడు అనే మహర్షి తపస్సు చేస్తూ ఉంటే, ఈయన ఎవరండి అంటే రోమశపాదుడు అండి. ఏమిటంటే ఆయన ఒంటి నిండా రోమాలండి. అందుకని ఆయన పేరు చూసిన వాళ్ళు పేరు, ఆయనకు పేరు లేదు. ఆయన ఒంటి నిండా రోమాలు ఉండటం చేత ఆయన రోమశపాదుడు అని పేరు పెట్టుకున్నాడు. ఏమిటండి ఈయనంటే, ఈయన ఎంతకాలం, అనంతకాలం తపస్సు చేస్తున్నాడు. ఎంతకాలం ఆ పక్కన కొన్ని వెంట్రుకలు ఊడి పడిపోతున్నాయి. ఒక్కొక్క బ్రహ్మ వెళ్ళిపోయినప్పుడల్లా ఒక్కొక్క రోమం పడిపోతూ ఉంటుంది. ఈ విషయం ఎప్పుడు పోతుంది? ఈయన ఒంటి మీద ఉన్న రోమాలన్నీ ఎప్పుడు పడిపోతాయో అప్పుడు విషయం పోతుంది. నిజంగా మనిషికే చెప్పినట్ట. ఇది దృష్టాంతం, అది ద్రాష్టాంతికం. విశ్వం ఎప్పుడు లయం అవుతుంది నీకు అర్థమయ్యేటి చెప్పాలండి. ఇప్పుడు ఈ పిల్లాడికి అర్థమయ్యేటి చెప్పాలి. ఎక్కడ చెప్తాం? నైనా నీ తలలో వెంట్రుకలు ఎన్నున్నాయో, ఒక్కొక్క వెంట్రుక ఏనాడైతే రాలిపోతుందో ఆనాడది లేకుండా పోతుంది. నీకు ఇప్పుడు అర్థమైనట్టేనా కాదా? అర్థమైనట్టే ఉంది. అని నీ దర్శనానికి వచ్చిందా? రాదు. కానీ అర్థమే కాకపోతే అసలు దర్శన స్థితి కట్టే ఎదుగుతావు. కాబట్టి ద్రాష్టాంతికాన్ని దృష్టాంతంతో అందించే ప్రయత్నం చేస్తాము. అలాగే మహేశ్వరుడు దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా చెప్తాం. మహేశ్వరుడు కపాలమాల ధరించుంటాడు. ఆయన ఆహార్యం ఏమిటంటే కపాలమాల ధరించుంటాడు. ఆయనకు మామూలు కపాలాలు గిట్టవట, మాలగా వేసుకోవాలంటే. బ్రహ్మగారి కపాలాన్ని గుచ్చి వేసుకుంటూ ఉంటాడు. అంటే ఒక్కొక్క బ్రహ్మ పోతూ ఉంటాడా, ఒక్కొక్క బ్రహ్మ పోతే ఆ కపాలాన్ని ఆహారంగా ధరిస్తాడు. మరి మహేశ్వరుడు మెడలో ఎన్ని కపాలాలు ఉన్నాయండి అన్నారట. ఇప్పటికో 1000 మంది వెళ్ళిపోయారని ఇంకెంతమంది వెళ్ళిపోతారో తెలియదు. వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఈయన మాత్రం పెరుగుతూ ఉంటాడు ఎప్పుడు. అంటే ఏమైంది? ఇప్పుడు హారం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది, ఆయన ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాడు. సర్వకాలము శాశ్వతంగా ఉండేవాడు. కాబట్టి ఇలా నహినిందా న్యాయం అంటారు. అంటే బ్రహ్మగారిని తక్కువ చేసేశారు, విష్ణువు గారిని ఎక్కువ చేసేశారు, శివుణ్ణి ఎక్కువ చేసేశారు, అమ్మవారిని ఎక్కువ చేసేశారు అని భావించరాదు. నీ యొక్క అల్పత్వాన్ని నిరూపించడం కోసం. ఎందుకని? మనలో ఉన్న అహంకారం మనల్ని అల్పుడంటే అది ఒప్పుకోదండి. నువ్వెందుకు పనికిరావురా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? చిన్నపిల్లాడే ఒప్పు. ఎందుకని? వాడిలో ఆ బలమైనటువంటి అహం పనిచేస్తుంది. అందుకని నీ అహంకారాన్ని పోగొట్టడం కోసమని ఈ రకమైనటువంటి బోధా పద్ధతిని పిలిచి. అలాగే ఈ ఓంకారోపాసన చేసే వాళ్ళలో కూడా అహం మిగిలే అవకాశం ఉంది. ఎప్పుడు మిగులుతుందట అంటే సోయమాత్మా అధ్యక్షరం అనేటటువంటి లక్ష్యాన్ని గనక నువ్వు విడిచిపెట్టినట్లయితే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓంకారం చాలా గొప్పదే, కానీ సోయమాత్మా ఇంతకుముందేం చెప్పాడు అక్కడ? బ్రహ్మ సోయమాత్మా అని 2వ శ్లోకంలో చెప్పాడు. అదే సోయమాత్మ అని మళ్ళీ ఇక్కడ ఉటంకిస్తున్నాడు. అక్షర స్వరూపమైనటువంటి పరబ్రహ్మమును నువ్వు విడవకూడదు. ఏ ఉపాసనైనా చెయ్యి. ఎందుకని? ఉపాసన ఉపాస్యకుడు ఉంటాడా లేదా, ఉపాసకుడు ఉంటాడా లేదా, ఉపాస్యము పొందబడేది కూడా ఉంటుంది. పొందే విధానం ఎలా ఉంటుందో, పొందేవాడు ఎలా ఉన్నాడో పొందబడేది కూడా. కాబట్టి ఇది మళ్ళా త్రిపుటిలోకి వచ్చేస్తుంది. కానీ నువ్వు పొందవలసింది ఎప్పుడు ఎక్కడుంది? బ్రహ్మము త్రిపుటికి అవతల ఉంది, అతీతముగా ఉంది. పరబ్రహ్మం ఎలా ఉంది? త్రిపుటికి రహితంగా ఉంది. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా లక్ష్యం ఏమై ఉండాలి? ఆ అతీతాన్ని అనుభవంగా పొందాలి, ఆ రహితాన్ని నిర్ణయంగా పొందాలి. ఈ అతీతాన్ని రహితాన్ని అనే 2 లక్షణాలని పట్టుకున్నటువంటి వాడే జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్తాడు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? అందుకని సోయమాత్మాధ్యక్షరం ఓంకారో అధిమాత్రం పాదా మాత్రాశ్చ పాదా
అకార ఉకారో మకార ఇతి. ఇందాక మనం సంధ్యా సాధన చేసినప్పుడు ఏం చేస్తున్నాం? ప్రతి సంధ్యలో కూడా మనం ఓంకారోపాసన చేస్తాం. అందులో త్రిమాత్రికాయుత ప్రణవం, అర్ధమాత్రికాయుత ప్రణవం, అమాత్రికాయుత ప్రణవం అని 3 స్థాయిల్లో ఓంకారోపాసన మనకి మహర్షులు మనకి అందించిన జీవన విధానంలో ఉందన్నమాట. మొదట్లో ఏం చేయాలి? అకారాన్ని, ఉకారాన్ని, మకారాన్ని మూడింటిని ప్రయత్నం చేయాలి. ఆ తదుపరి కేవలం అకారంతో ప్రయత్నం, ఆ తదుపరి మౌనంగా, మౌన స్థితిలో సాధన. అందువలన ఇప్పుడు ఓంకారానికి అనుసంధానం చేసి పూర్వం చెప్పినటువంటి చతుష్పాత్ని మనకు అందిస్తుంది. 9వ చదువు. జాగరితస్థానో వైశ్వానరోకార ప్రథమా మాత్రాప్తేరాదిమత్వాప్నోతి హవై సర్వాన్ కామానాదిశ్చ భవతి యేవం వేద. ఇప్పటి వరకు ఏవం వేద అనేటటువంటి ముగింపు ఇచ్చారా? మొదలుపెట్టారు. ఇప్పుడు అంటే ఏమిటయ్యా అంటే వేదం మొట్టమొదటి దేంతో చెప్పడం మొదలుపెట్టింది? ఓంకారాన్ని విశ్లేషించడంతోనే వేదం మొదలుపెట్టింది. కాబట్టి వేదం మనకు అందించిన విజ్ఞానాలలో మొట్టమొదటి విజ్ఞానం ఏమిటంటే ఓంకార విజ్ఞానం. దానికి ఆధారం ఏంటంటే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, అదే దానికి ఆధారం. అందుకే భగవద్గీతలో కూడా ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యావహరన్ మామనుస్మరన్, మామనుస్మరన్. ఏమయ్యా, ఎవరిని స్మరించమంటావు? నన్నే స్మరించు. ఎలా స్మరించమంటావు? మాం అనుస్మరన్, శ్వాసతో సమంగా అనుసరించు, నీ ప్రాణంతో సమంగా భావించు, నీతో సమంగా భావించు. చూడండి, 3 మాటలు ఉన్నాయి అందులో. అనుస్మరణ అన్న మాటలో ఏమేమున్నాయండి? ఇప్పుడు శ్వాసతో సమంగా అనుసంధానం చెయ్యి. తర్వాత ఏం చేయాలి? నీ ముఖ్య ప్రాణంతో సమంగా చూసుకో. ఈ ప్రపంచంలో నీకు అత్యంత ముఖ్యుడు ఎవరు? ప్రశ్న వేస్తే ఎవరు రావాలి? అంటారా లేదా? ఏది ముఖ్యమైన? ఆ ప్రాణమే నాకు చాలా ముఖ్యం. ఆ ప్రాణమే పరమాత్మ, ఆ ప్రాణమే అక్షరం, ఆ ప్రాణమే బ్రహ్మం అనేటటువంటి స్థితిలో నుంచి పైనుంచి చూడాలి. కానీ శరీర స్థానంలోంచి చూసి నా ప్రాణమే ముఖ్యం అన్నాం అనుకో, అప్పుడు దేహమే నేనుగా ఉండిపోతావు, శరీరమే నేనుగా ఉండిపోతావు. కాబట్టి పైనుంచి చూడడం నేర్చుకో. నీ ప్రాణ సమానంగా చూసుకో, నీతో సమంగా చూసుకో. మామనుస్మరన్ ఎలా చేయమంటారు? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యావహరన్. బాగా వ్యవహారం చెయ్యి. కానీ ఎట్లా వ్యవహారం చేయాలి? ఎక్కడి నుండి చేయాలి? ఓంకార పీఠంలోంచి బయటికి రామా. నిరంతరాయంగా ఓంకార పీఠంలోనే ఉండుము. ఏమండి, మా గురువు గారు ఎవరండి? ఎవరికైనా ప్రశ్న ఏమొస్తుంది? ఇన్ని చెప్తున్నారు కదా, మా గురువు గారు ఎవరండి? ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరా. ఆ ఓంకార పీఠంలో నుంచే గురు పారంపర్యం మొదలైంది. చివరికి ఎక్కడికి పూర్తి అయిపోతుంది? మళ్ళీ అక్కడికే పూర్తి అయిపోతుంది. కాబట్టి అందరికీ గురువు ఎవరయ్యా? ఆ ఓంకారమే, ఆ అక్షరమే. కాబట్టి అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? నాయన, నీకు ఇంతకుముందు చెప్పాను నేను. ఏంటి? జాగరిత స్థానంలో నువ్వు ఎలా ఉన్నావు, స్థూల బుగ్గ ఎలా ఉన్నావు, ఎలా వ్యవహరిస్తున్నావు, ఎలా ఇంద్రియాలతో 7 అంగాలతో 19 ఇంద్రియాలతో అవయవాలతో నువ్వు భోగిస్తున్నావు, స్థూల బుగ్గా ఉన్నావు అని చెప్పాను కదా. దాన్నే మళ్ళా ఇప్పుడు ఎత్తుకున్నాడు. జాగరిత స్థానో వైశ్వానరో అకార ప్రథమా మాత్ర ఆప్తేరాదిమత్వాద్వా ఆప్నోతి హవై సర్వాన్ కామానాదిశ్చ భవతి ఏవం వేద. అర్థం చదువు. ఓంకార మంత్రం మొదటి భాగమైన అకారం జాగ్రత్తావస్థ పరిమాణమైన వైశ్వానరునితో పోల్చబడుతుంది. వ్యాపకత్వం చేత ఆరంభత్వం వల్ల ఈ రెండు సమానంగా ఉన్నాయి. ఈ విధంగా ఉపాసన చేసిన వారి అన్ని కోరికలు ఈడేరుతాయి. అట్టి ఉపాసకుడు ధన కనక వస్తు వాహనాదులతో అగ్రగణ్యుడవుతాడు. ఆహా, ఇంతకంటే మనకేం కావాలండి? అన్ని ధనులు ఒకేసారి ఇచ్చేసాడు. దాని అర్థం అది కాదు. అర్థం రాసిన ఆయన వాచ్యార్థంతో రాశాడని అర్థమైపోవడంలో ఎక్కడ చెప్తున్నాడు? అయమాత్మా బ్రహ్మం అనే లక్ష్యంతో చెప్తుంటే ధన కనక వస్తు వాహనాలు ఏం చేసుకుంటావు? అర్థమైందా ఇప్పుడు మీకు? అంటే అనుభవ జ్ఞానం అన్నవాడు దేనికి అన్వయం చేశాడు? అయమాత్మా బ్రహ్మానికి అన్వయం చేశాడు. వాచ్యార్థం మాత్రమే తెలివి ఉన్నటువంటి వాడు ఉపనిషత్తుకి అర్థం ఎక్కడ రాశాడు? ధన కనక వస్తు వాహనాదులకు అన్వయం.
అర్థమైందా? ఇది తేడా అన్నమాట. ఇప్పుడు బ్రహ్మజ్ఞానం అనే అనుభవం ఉన్నవాడు ఎప్పుడు కూడా భౌతిక స్థూల భుక్కుకి అన్వయం చేయడం. ఏం చెప్పాడు అసలు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? అందుకే మంత్రం ఏం చెప్పింది? జాగరిత స్థానో వైశ్వానరో అకార. నీకు ఇంతకుముందు చెప్పాను కదయ్యా. ఏం చెప్పాను? నీకు 4 చతుష్పాత్, నువ్వు వైశ్వానరుడుగా ఉన్నావు, తైజసుడుగా ఉన్నావు, ప్రాంగ్యుడుగా ఉన్నావు, ప్రత్యేగాత్మగా ఉన్నావు. నీకు 4 చతుష్పాత్. అందులో వైశ్వానరుడెవరు? అకారం. తైజసుడెవరు? ఉకారం. ప్రాంగ్యుడెవరు? మకారం. ప్రత్యేగాత్మ ఎవరు? అర్ధమాతృక. పైన బిందువు, అనుస్వారం అనే బిందువు ఉంది కదా పైన, ఓంకారంలో చివర బిందు, ఆ చొక్క, ఆ బిందువు చొక్క ఏదైతే ఉందో అది ప్రత్యేగాత్మ. కాబట్టి నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉండాలని చెప్పావు ఇందాక? ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స విజ్ఞేయ స ఆత్మా అని చెప్పాం కదా. కాబట్టి నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? బిందు స్థానంలో ఉండాలి. ఎప్పుడు ఎక్కడ ఉండాలి? బిందు స్థానంలో ఉండాలి. కానీ ముందున్నటువంటి ఆ ఊ మాలో ఉండవు. కానీ మరి ఇప్పుడు నేను వ్యవహరించాలంటే నాలో వైశ్వానరుడు పనిచేయాలండి వద్దండి? అయమాత్మా బ్రహ్మముగా ఉండి పని చేయాలి. ఎక్కడికి వచ్చి పని చేయకూడదు? జగత్తుకు వచ్చి, దేహాత్మ భావంలోకి వచ్చి పని చేయకూడదు. ఇప్పుడు ఎక్కడ నుండి పని చేయవచ్చు? నువ్వు ఎవరు పని చేయొద్దన్నారు? ఈశ్వరుడు బ్రహ్మాండాన్ని నడిపిస్తున్నాడండి అయమాత్మ బ్రహ్మముగా ఉండి. అంతకంటే పెద్ద పని చేస్తున్నావా? ఎలా చేస్తావు? మనం ఏమనుకుంటున్నాం? చాలా పని చేస్తున్నాను, చాలా పని చేస్తున్నాను, చాలా పని చేస్తాను, అలా వెరగబడిపోతున్నానండి అనుకుంటాడు మానవుడు. అయమాత్మా బ్రహ్మం అనే నిర్ణయంతో ఉండి ఈశ్వరుడు ఈ బ్రహ్మాండాన్ని తిప్పుతున్నాడు. సూర్యుడు చుట్టూతా ఈ భూమి ఎవరి ఆదేశం వల్ల తిరుగుతుంది? మనం చెప్తున్నాం అనొచ్చుగా. మన క్రెడిట్లు ఎవరైనా క్లెయిమ్ చేసుకోగలరా? లేదు కదా. సముద్రం చెలియలి కట్ట దాటకుండా ఎవరు ఆపుతున్నారు? మనమే ఆపుతున్నామా? లేదే. సూర్యచంద్రాదులు అలా ప్రకాశించమని ఎవరు ఆదేశించారు? అన్నిటికీ సమాధానం ఏమిటి వచ్చేసింది? ఇప్పుడు ఈశ్వరుడు అనవలసిందే, వేరే మార్గం లేదుగా. ఈ శరీరంలోంచి నిర్గమించాలి ఏ జీవైనా సరే. ఎవరుండాలి? ప్రతిదీ ఆ నియతి, నియామకుడు. సృష్టి అంతా ఏం కనబడుతుందంటే దర్ ఇస్ అన్ ఆర్డర్, నియతి. ఆర్డర్ అంటూ ఉందంటే ఆర్డర్ ఇష్యూ చేసిన వాడు కూడా ఉండాలి కదా, నియామకుడు ఉండాలి కదా. నియామకుడు లేని నియతి ఎలా ఉంది? నియతే నియామకుడుగా ఉంది. గట్టిగా మాట్లాడు. నియతి వేరే, నియామకుడు వేరుగా లేదు. బ్రహ్మాండమంతా బ్రహ్మము వ్యాపించి ఉంది. ఏకకాలంలో బ్రహ్మము బ్రహ్మాండానికి సాక్షిగా కూడా ఉంది. ఆ సాక్షిగా ఉన్నటువంటిది అయమాత్మ బ్రహ్మం. ఈ సర్వముగా ఉన్నది సర్వం కల్విదం బ్రహ్మం. రెండు ఒకటే. ఆ అయమాత్మ బ్రహ్మమన్నా ఈ సర్వం కల్విదం బ్రహ్మమన్నా రెండు ఒకటే. అప్పుడు వైశ్వానరుడు ఎక్కడ? విశ్వం ఎక్కడ? రెండు ప్రశ్నలు వచ్చినాయి. విశ్వం ఉందా ఇప్పుడు? అయమాత్మ బ్రహ్మ. విశ్వాన్ని అనుభవించే స్థూల బుక్కుగా అనుభవించేటటువంటి వైశ్వానరుడు ఉన్నాడా? వేరుగా ఎక్కడున్నాడు? అయమాత్మ బ్రహ్మ. కాబట్టి సర్వకాలము ఉన్నది బ్రహ్మమే. జాగరిత స్థానో వైశ్వానరో అకార ప్రథమా మాత్ర ఆప్తేరాదిమత్వాద్వా ఆప్నోతి వై సర్వాన్ కామానాదిశ్య భవతి ఏవం వేద. నాకు పుత్రులు కావాలి అనుకున్నాడు. ఎందుకని? ప్రాజాపత్య ధర్మం శరీరానికి సహజం కాబట్టి. నాకు పుత్రిక కావాలి, పుత్రుడు కావాలి అని అనుకోవడంలో తప్పుందా అని అడిగాను. అదే కాదురా నాయనా, నేను పుట్టాలి, నేను పెరగాలి, నేను జ్ఞానవంతుడవ్వాలి, నేను ఐశ్వర్యవంతుడవ్వాలి, నువ్వు ఏదైనా అనుకో, అవన్నీ ఎందులోకి వచ్చేసినాయి? ఆప్నోతి వై సర్వాన్ కామానాదిశ్య భవతి ఏవం వేద. సర్వాన్ కామానాదిశ్య ఎక్కడి నుంచి ఎప్పటిదాకా? సర్వాన్ కామానాదిశ్య అంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతం నీకు జనన మరణాలు జరుగుతున్నాయి. ఈ జనన మరణం అనే సమస్య ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది అంటే పిపీలిక నుంచి బ్రహ్మం దాకా ఉంది. సర్వాన్ కామానాదిశ్య, ఒక పిపీలికము కూడా అలాగే జనన మరణాల గురించి ఆలోచిస్తోంది. ఆ బ్రహ్మము గారు కూడా ఆయన యొక్క సృష్టి లయాల గురించి ఆలోచిస్తారు.
మరి ఈ సృష్టి లయములు అనేటువంటి సమస్య నీకేమైనా తీరిందా? తీరాలా వద్దా? ఎప్పుడు తీరుతుంది? తత్పరంచావలోకయేత్. ఆ బ్రహ్మము అనేటటువంటి దానికి పరమైనటువంటి దాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు ఈ పిపీలికముగాను నువ్వు జనన మరణాలలో పడటం లేదు, ఆ బ్రహ్మముగాను ఉత్పత్తి లయాలలో పడటం. కాబట్టి నువ్వు ఎప్పుడు ఏమై ఉండాలి? అయమాత్మా బ్రహ్మమనే నిర్ణయంలో ఉండి పరమును లక్షించాలి. సర్వాన్ కామానాదిశ్య అంటే ధన కనక వస్తు వాహనాలు కావు. పిపీలికము నుంచి బ్రహ్మము వరకు ఉన్న ఒకే ఒక కామం పోయిన ప్రతిసారి పుట్టాలనుకుంటుంటాడు, పుట్టిన ప్రతిసారి పోవాలి. అదిటా సర్వాన్ కామాన్ అంటే. పిపీలికం కూడా అదే అనుకుంటుందట. బ్రహ్మము గారు కూడా అదండి, ఎప్పుడు నా టైం ఎప్పుడైతే అప్పుడు వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడు? మళ్ళీ ఎప్పుడు వస్తాడు? ఓ లైన్లో ఒక కాలంలో వస్తాడు. ఈ పిపీలికం కూడా ఒక కాలంలో పోతుంది. ఉదాహరణ చెప్తా. వర్షం వచ్చే ముందు ఉసుళ్ళు వస్తాయి, రెక్కల పురుగులు వస్తాయండి. ఇక్కడ కాదు, ఇండియాలో. ఇండియాలో వర్షం వస్తుందని తెలియాలి, ఎట తెలుస్తుంది? టకటకట పోర్ట్లాండ్లో చూస్తూనే ఉన్నాగా. అక్కడ ఏమవుతాయి అంటే రెక్కల పురుగులు వస్తాయి, టకటకా పుట్టుకొచ్చేస్తాయండి. గంటే ఉంటాయి అవి, బట్ ఆయుర్దాయం గంటే. వచ్చిన వెంటనే ఏం చేస్తాయి? టకా 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 టకా, దీపం ఎక్కడుందో అదే ఆహారం అనుకుని దీపం వెంట పడతాయి. టకటకా వర్షం పడుతుంది, దాని రెక్కలన్నీ విరిగిపోతాయి, దామని నేల మీద పడుతుంది. దాని ఆయుర్దాయం కేవలం 1 గంట అంతే. ఇప్పుడు ఎలా పుట్టినాయి? పుట్టిన ఆ గంట సేపు ఏమనుకుంటాయంటే నేను పోవాలి అనుకుంటాను. పుట్టిన ప్రతి జీవికి కూడా నేను ఎప్పుడు పోతానో అనే కామం పనిచేస్తాను. పోతే మళ్ళా పుట్టకుండా ఉందే? పోయిన ప్రతిసారి నేను ఎప్పుడు పుడతాను అనుకుంటాను. కాబట్టి దీన్ని ఏమన్నారు? జనన మరణ భ్రాంతిని సర్వాన్ కామానాదిశ్య భవతి అంటున్నాడు. అందుకని భవం అంటే జనన మరణాలు. ఈ చక్రం తిరుగుతూనే ఉందట. 84 లక్షల జీవరాశులలో ఒకే ఒక కామం పనిచేస్తుంది. ఆ కామం ఏమిటి? మరల పుట్టాలి, మరలా పోవాలి. అందుకని భగవద్గీత ఏం చెప్పింది? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. నువ్వు ఊరికే బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు నాయనా. నేను పుట్టా కదా, ఎప్పుడు పోతానని బుర్ర బద్దలు కొట్టుకోకర్లేదు. మళ్ళా పుట్టకుండా ఉండడం ఎలాగో ఆలోచించు. సరే, ఒకవేళ పోయావే అనుకో, మళ్ళీ ఎలా పుట్టాలని ఆలోచించకు. అసలు పుట్టకుండా ఉండే మార్గం ఈసారైనా దొరుకుతుందో లేదో ఆలోచించు. తిరిగి రాని పునరావృత్తి రహిత స్థితి ఏదైనా ఒకటి ఉందా అనేటటువంటి అన్వేషణ చెయ్యి. అంతేగాని 84 లక్షల జీవరాశులలో సమంగా ఉన్నటువంటి సర్వాన్ కామానాదిశ్య భవతి అయినటువంటి జనన మరణ భ్రాంతి వలన నీకేమిటి ప్రయోజనం? అందుకని దాని ముందు ఏం చేశాడు చూడండి. ఆప్తేరాదిమత్వాద్వా ఆప్నోతిహ. ఆప్నోతిహ అంటే తెలుసుకో. ఆప్నోతి పొందుము, తెలుసుకో. జాగరూకుడమై పట్టుకోను. ఆప్తేరాదిమత్వాత్. నీ నిజ నేను, నీ సత్య నేను, నీ బ్రహ్మం అనేటటువంటి నేను ఏదైతే ఉందో ఆ నేను, నిజ నేను, ఆ సత్య నేను అనే స్థితిలో ఆప్నోతి, దాన్ని గుర్తించు, దాన్ని పొందుము, అలా ఉండుము. జాగరిత స్థానో వైశ్వానరో అకార ప్రథమా మాత్ర ఆప్తేరాదిమత్వాద్వా ఆప్నోతి వై సర్వాన్ కామానాదిశ్య భవతి ఏవం వేద. ఇలా ఈ జగత్తు కానీ, జగత్తును అనుభవించే వైశ్వానరుడు కానీ ఓంకారములోని అకార మాతృకనే ప్రథమ మాతృకతో అనుసంధానమై ఉన్నది. కేవలము అక్కడ మాత్రమే అది నేనే అనుకున్నానని అనుకోవడం వలన నీకు జనన మరణ బంధకేతు అవుతున్నది. కాబట్టి స్థూల భుక్కుగా ఉండమాక, సంగత్వాన్ని పొందమాక, కర్తృత్వాన్ని పొందమాక. కర్మఫల త్యాగం చెయ్యి, సంగత్యాగం చెయ్యి, కర్తృత్వ త్యాగం చెయ్యి. అయమాత్మా బ్రహ్మం అనేటటువంటి లక్ష్యంలో నిలబడు. తర్వాత 10. స్వప్నస్థానస్థైరస ఉకారో ద్వితీయా మాత్రోత్కర్షాత్ ఉభయత్వాత్వోత్కర్షదిహ వై జ్ఞానసంతతిం సమానశ్చ భవతి నాస్యా బ్రహ్మవిత్కులే భవతి య ఏవం వేద. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని వదిలించుకోవడమే చాలా కష్టం. స్థూల భుక్ ఎలా అయినా వదిలిపోతున్నాడు. ఎందుకనిట? నీకు ఏదో కష్టం వస్తుంది,
ఇది సత్యం కాదని బోధపడిపోతుంది. చాలామందికి ఏ కష్టం రాలేదనుకోండి, ఈ స్థూల భుక్కును వదిలించాలంటే కష్టం. కాబట్టి కష్టం అంటూ ఏదైనా నీ జీవితంలో వచ్చిందంటే ఆహా ఈశ్వర అనుగ్రహం లభించింది అనుకోమన్నారు. ఎందుకనిట ఇది స్థూల నువ్వు కాదని అర్థం చేసుకోవడానికి ఆ కష్టం ఉపయోగపడు. ఇది నేను కాదు, ఈజీగా బోధించేస్తుంది అది మనకి. కష్టం రాలేదనుకోండి, అది నువ్వు కాదంటే అనుకోమంటే అనుకోలేవు, నీ వల్ల కాదు. కాబట్టి స్థూల శరీరంతో కలిసి నువ్వు అనుభవించేటటువంటి ఏ కష్టమైనా సరే నిన్ను స్థూల భుక్లో నుంచి విడిపిస్తుంది. మరి ప్రవివిక్త భుక్లోంచి ఎలా విడుస్తావు? అది చాలా కష్టం. జ్ఞానం రాకపోతే ప్రవివిక్త భుక్ వదిలిపెట్టదండి. అది అవిద్యామోహం కదా, అది సూక్ష్మం కదా, అది అపరోక్ష జ్ఞానంతో తప్ప వేరే దాంతో పోయే అవకాశం లేదు. కాబట్టి ఈ స్వప్నస్థానంలో ఉన్నటువంటి తైజసుడు ఎవడైతే ఉన్నాడో ఈ తైజసుడు చాలా బలమైనటువంటి వాడు, అంత సులభంగా వదిలిపెట్టడు. ఇతడు ఉకారం అనేటువంటి ద్వితీయ మాత్రతో ఉన్నటువంటి వాడు. హరి ఓం నారాయణ నారాయణ. స్వప్నస్థానస్తైజస ఉకారో ద్వితీయా మాత్రాతుత్కర్షాదు ఉభయత్వాద్వా ఉత్కర్షతి హవై జ్ఞానసంతతిం సమానశ్చ భవతి నాస్యా బ్రహ్మవిత్కులే భవతి ఏవం వేద. అర్థం చదవండి. ఓంకార మంత్ర రెండవ భాగమైన ఉకారం స్వప్నావస్థను ఆధారంగా చేసుకున్న తైజస్సుడు. ఎందుకంటే శ్రేష్టత్వం చేత రెండింటి సంబంధం చేత రెండూ సమానంగా ఉన్నవి. ఈ విధంగా తెలుసుకున్నవాడు నిశ్చయంగా జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు. సుఖదుఖాల వంటి ద్వంద్వాలలో సమతుల్యంతో వ్యవహరిస్తాడు. జ్ఞాని కాని వారు ఎవరు అతని వంశంలో జన్మించరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీదే కులం అండి. మానవులందరూ కూడా ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఒక భారతదేశంలోనే అడుగుతున్నారు అనుకుంటూ ఉంటారండి. కానీ ఏ కులము అంటే అర్థం ఏంటంటే రెండే కులాలు ఉన్నాయండి. ఒకటేమిటి? జ్ఞానుల కులం. రెండోవాడేవాడు? అజ్ఞానుల కులం. అంతే. లేవు.
అయితే ఈ సృష్టిలో మానవులలో రెండే విభాగాలు ఉన్నాయండి. ఒకరెవరు? జ్ఞానులు. ఒకరెవరు? అజ్ఞానులు. అంతే. కులం అంటే ఏమిటి? ఇది ప్రశ్న. కౌలిని కులయోగిని అక్కడికి వెళ్ళమన్నారు. కులం అన్న ప్రశ్న వస్తే ఎవరికైతే ఈ రహస్యం తెలుసో వాళ్ళు కులం ఉన్నవాళ్ళు. ఏది కౌళిని ఏది కులయోగిని అనే రహస్యం తెలిసిన వాళ్ళు ఉన్నారో, ఆ కౌళాచారం తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కులం ఉన్నవాళ్ళు. అది లేని వాళ్ళు కులం లేని వాళ్ళు. అంతే. ఇందాక అన్నవే సాధకులు అంటే కౌళాచారం అనేటటువంటి సాధన తెలిసిన వాళ్ళు ఎవరో వాళ్ళు కులం కలిగిన వాళ్ళు. అది తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కులం లేని వాళ్ళు. అంతే. తత్వజ్ఞానం దృష్ట్యా చెప్పామనుకో, తత్వజ్ఞాన ఘనం బ్రహ్మం, ప్రజ్ఞాన ఘనం అయమాత్మా బ్రహ్మం అనే నిర్ణయం ఉన్నవాళ్ళు బ్రహ్మకులంలో ఉన్నారట. వాళ్ళు మిగిలిన వాళ్ళు ఆ కులంలో లేరు అన్నారు. వాళ్ళకి పేరు లేదు, ఆ కులానికి పేరు లేదండి. వీళ్ళకి మాత్రమే పేరుంది. ఏమిటి పేరుందని? బ్రహ్మకులంలో ఉన్నారు. కాబట్టి భారతదేశం సన్నంలో ఉన్నటువంటి సనాతన ధర్మం ప్రపంచం మొత్తానికి కూడా, ప్రపంచంలో ఉన్న దంపతులందరికీ కూడా ఒక ఉపదేశాన్ని ఇస్తున్నాడు. నేనేమైనా ఒక బ్రహ్మ ఋషికి జన్మనివ్వాలి అని ప్రతి తల్లి అనుకోవాలట. చూడండి, ప్రతి తల్లి ఏమనుకోవాలటంటే నేను పర్వతాకారంతో ఉన్నవాడిని కనాలనుకోకూడదట. ఎలాంటి వాడిని కనాలి? తప్పనిసరిగా ఒక వశిష్ఠ మహర్షినో, ఒక విశ్వామిత్ర మహర్షినో, ఒక కశ్యప మహర్షినో, ఒక జమదగ్ని మహర్షినో, ఆ సప్త ఋషుల యొక్క అనుగ్రహం చేత ఒక బ్రహ్మర్షిని నేను కనాలి అనుకోవాలి. ఎందుకనిట? ఒక జ్ఞానవంతుడైనటువంటి వాడు కనుక ఆ కులంలో ఉద్భవిస్తే ఆ పారంపర్యం వలన అందరూ జ్ఞానులు అయిపోతారు. చూడండి, ఇప్పుడు మనం అందరం ఏమంటున్నాం? ఏమండి మన మన వాళ్ళని కూడా ప్రశ్నలు వేశారు. మీ అమ్మగారికి డయాబెటీస్ ఉందా? మీ నాన్నగారికి డయాబెటీస్ ఉందా? మీ తాతగారికి ఉందా? ఏమిటి ఈ విషయం? వంశ పారంపర్యంగా మనకు కూడా వస్తుంది. స్థూల భుక్ అనమాట. అదేమిటది? స్థూల భుక్. మరి ప్రవివిక్త భుక్? ఏ అవిద్యామోహం చేత అయితే ప్రవివిక్త భుక్గా ఉన్నావో దాని నుంచి నిన్ను విడిపించాలంటే ఏం చేయాలట? అపరోక్ష జ్ఞానం అనేది రావాలి. ఏ సంస్కార బలం చేత, ఏ వాసనా బలం చేత, ఏ గుణబలం చేత నువ్వు నేను సూక్ష్మ శరీరం అనేటటువంటి దాన్ని దాటలేకపోతున్నావో దానిని తప్పక దేంతో దాటాలట? అపరోక్ష జ్ఞానంతోనే దాటాలి, తత్వజ్ఞానంతోనే దాటాలి, బ్రహ్మజ్ఞానంతోనే దాటాలి. వేరే దాంతో దాటలేవు. సరే, దాటాలి అంటే అసలు ఏమండి ఈ స్వప్న స్థానంలో ఉన్న ఈ రెండవ పాదం అంటే ఈ రెండవ పాదంలో ఏమిటంత ఆకర్షణ? నాకు మనకి స్వప్నంలో ఏమిటంత ఆకర్షణ? రోజు ఎందుకు స్వప్నం వస్తుంది? మనం రమ్మంటలేదుగా. మనం ఏమైనా ఇన్వైట్ చేస్తున్నామా? మనం ఇన్వైట్ చేయకపోయినా కలుస్తాను. మనం పొమ్మన్నది పోవడం లేదు. చూడండి, చాలామంది పిల్లలకి భయంకరమైన కళలు వస్తాయి, పీడకలలు వస్తాయి అన్నమాట. పీడకలంటే వాడు కళలో కూడా పీడించబడుతున్నాడు అని అర్థం. ఆ కళ చేత పీడించబడుతున్నాడు, భయపడిపోతుంటాడు, ఏదో జరిగిపోతుందని ప్రాణభయం కూడా వచ్చేస్తుంది అందులోనే. మరి ఒళ్ళంతా చెమటలు కూడా పట్టేస్తాయి, హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతుంది. ఏది? కళ వలన. మరి ఎందువలన? ఇప్పుడు ఎవరికి వచ్చింది? స్థూలంలో కూడా మార్పు వచ్చింది, స్థూలంలో కూడా పరిణామం వచ్చింది, స్థూలంలో కూడా భయకంపితం అయిపోతూ ఉంటాడు. దేనివలన అంటే ఆ ప్రవివిక్త భుక్ ఎంత బలమైన వాడే అంటే ఈ స్థూల భుక్కును కూడా ప్రభావితం చేస్తుంది. మరి ఆ గుణధర్మం, ఆ వాసనా బలం, ఆ సంస్కార బలాన్ని మనం విడిపించాలా వద్దా? విడిపించాలట. ఎందువల్ల అసలు నేను ఈ కళలో కలిసిపోతున్నాను? ఇది నాకు తెలియాలి అని కళని విచారణ చేసేట. అందులో ఏముందట? ఉత్కర్ష, ఉద్వేగం. ఏమన్నాడండి అందులో? ఉత్కర్ష, ఉద్వేగం. అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ? స్వప్నస్థానస్తైజసౌకారో ద్వితీయ ఉత్కర్షాదుభయత్వాద్వా ఉత్కర్షతి. 2 సార్లు వేసాడండి. ఉత్కర్షాదుభయత్వాద్వా ఉత్కర్షతి. ఏమేమున్నాయి అక్కడ? ఉత్కర్ష, ఉద్వేగం. ఎంతకాలం ఉంటాయండి అని అడిగాడు. ఎంతకాలం ఉంటుంది? ఊపిరి ఉన్నంతకాలం. స్వప్నం ఎంతకాలం వస్తుంది? ఊపిరి ఉన్నంతకాలం వస్తుంది.
కాబట్టి అందులో ఏంటి నాకు ఎందుకు కలిసిపోతున్నాను అంటే అందులో ఉత్కర్ష ఉన్నది, ఉద్వేగం ఉన్నది. ఉత్కర్ష అంటే ఏంటంటే నువ్వు ఏదైతే అయి ఉన్నావో అది మరుపుకు వచ్చేస్తుంది. స్వరూప జ్ఞానం మరుపుకు వచ్చేసి నువ్వు ఏదైతే కావో, అన్యమైనది ఏదైతే ఉన్నదో నువ్వు కానిది అది నీవే అనేటటువంటి ఉత్కర్ష కలుగుతుంది. అంతకుమించి వేరే ఏం లేదు. దీనికి ఉదాహరణ చెప్పాలనుకోండి, మీరు ఒక వస్త్ర ప్రపంచం ఉన్నటువంటి ఒక పట్టుచీరల షాప్లోకి వెళ్ళారు, లేదు పెద్ద కోట్ల షాప్లోకి వెళ్ళారు. మీరు అక్కడ ఉన్న వాటిలో సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? అక్కడ షాప్లో ఉన్నవన్నీ వేసి తీసి చూసుకుంటానంటే వాడు ఒప్పుకుంటాడా? మీకేది కావాలో సెలెక్ట్ చేసుకోండి, అది సైజు సరిపోతుందో లేదో కావాలంటే చెక్ చేసుకోవచ్చు అంటాడు. లేదయ్యా మీ షాప్లో ఉన్న బట్టలన్నీ నేను వేసుకుని చూస్తానన్నావు అనుకోండి, ఏమంటాడు? వెళ్ళవయ్యా బాబు, నీతో పని అయ్యే పని కాదు, నువ్వు కొనే మొహం కాదులే, వెళ్ళరా అంట. అవునా కదా? మరి మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మరి మనం ప్రవివిక్త భుక్, ఉత్కర్ష. నువ్వు అదై ఉన్నావా? కావు. ఆ కోటు ధరించావా? ధరించలేదు, చూసావు అంతే. చూసావా? చూపులోనే ఉంది రహస్యం అంతా కూడా. చూస్తూనే దాన్ని భోగించేశావు. అందుకని అక్కడ ఏం చెప్పాడు? సప్తాంగములతో 19 నోళ్లతో భోగిస్తున్నాడు ప్రవివిక్త భుక్ కూడా. స్థూల భుక్ ఎట్లా భోగిస్తున్నాడో ప్రవివిక్త భుక్ కూడా అట్లాగే భోగిస్తున్నాడు. కానీ ఇక్కడేమో వ్యవహారయుతంగా భోగిస్తున్నాడు, అక్కడ అంతఃప్రజ్ఞతో లోపలే చేసేస్తున్నాడు ఆ పని. ఇక్కడ బహిప్రజ్ఞతో చేయడానికి ఏ ఉపయుక్తం అవుతున్నాయో అక్కడ అంతఃప్రజ్ఞతో కూడా దాంతోనే అవే చేస్తున్నాడు. అవే అంగాలు అక్కడ కూడా ఉన్నాయి, అవే అవయవాలు అక్కడ కూడా ఉన్నాయి. అంతే, చూశాడు అంతే. ఎర్రపట్టు చీర బాగుంటుందా, తెల్లపట్టు చీర బాగుంటుందా, నల్లపట్టు చీర బాగుంటుందా, వరుసగా లైన్లో ఉన్నాయి. కట్టుకుని చూసాడేమిటి? చూడలేదు. అలా చూడగానే అర్థమైపోయింది, అతి ఇతి అతి ఇతి. అక్కడ 1000 ఉన్నాయి, అక్కడ ఎదుర్కొన్నా 1000లోంచి టకా 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 3 తీసాడు బయటికి. ఎలా తీశాడు? ప్రవివిక్త భుక్ అయిపోయింది. మానసికంగా ధరించేశాడు. బాగున్నానో లేదో చెక్ కూడా చేసేసుకున్నాడు. బాగున్నది, ప్రియం అనుకున్నది, తక్కువని ఎంపిక కూడా చేశాడు. ఇలా చేయడానికి ఉత్కర్ష అని పేరు. అది వాస్తవం కాదు. వాస్తవమేనా? ఎలా అవుతుంది? పెట్టి 3 అక్కడ పెట్టి అమ్మేవాడిని అడిగాడు, ఈ 3 నాకు బాగుంటాయి అంటావా? అమ్మేవాడిని అడుగుతాడా లేదా? ఏమంటే ఈ 3 నాకు బాగుంటాయి అంటారా? నన్ను అడుగుతారు, ఎందుకంటే మీకేం బాగుంటాయో తీసుకోండి అంటాడు వాడు. మీకేమి నచ్చితే తీసుకోండి అని. మంచివి తీసుకోవాలనండి అంటుంది ఇప్పుడు. మంచివండి, ఇక్కడ పెట్టినవన్నీ మంచివేనండి బాబు, చెడ్డవి నువ్వు పెడతాం అమ్మటానికి, అంతేనా కాదా? కాదయ్యా, నువ్వైతే చూస్తావని, మ్యాచింగ్ నీకు బాగా తెలుసు కదా, నాకేది మ్యాచ్ అవుతుందో చెప్పు అని వాడిని అడిగాం. ఇప్పుడు ఏమైంది? నీతో పాటు వాణ్ణి కూడా కలుపుకున్నప్పుడు ప్రవివిక్త భుక్లో. ఇప్పుడు వాడేమన్నా వేసుకొని చూశాడా? పోనీ నీ స్థానంలో వేసుకుని ఉంటే ఎలా బాగుంటుందో వాడు ఊహిస్తున్నాడు ఇప్పుడు. మరి అక్కడ కూడా ఏం జరిగింది? ఉత్కర్ష. వాడు అది కాదు, కానీ వాడు కాని దానిని అనుభూతం చెంది దానిని వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. రే బాబు, నువ్వు బ్రహ్మాండ సాక్షివి కదా, నువ్వు కూటస్థుడివి కదా, పిండాండం అనే వస్త్రం వేసుకున్నట్లుగా భావించి, ఆ వస్త్రంతో వ్యవహరించినట్లుగా భావించి, ఆ వస్త్రం వదిలేసి నేను పుట్టానని, 100 ఏళ్ళు జీవించానని, ఏవో చేశానని, మరలా పోయానని భ్రాంతి చెందడం లాంటిదే కదా. ఆ వస్త్రం వేసుకున్నవాడు ఇప్పుడు ఈ 3 తీసుకుంటాడా? అయినా తీసుకోడు. 3లో మళ్ళీ ఒకటే తీసుకుంటాడు. చూడు, అంటే ఎలా సెలెక్ట్ చేసుకున్నావు? 3 వేసుకుని చూస్తానండి. 3 కాదండి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని వేసుకోండి అంటాడు. ఆ ఒకటి వేసుకుని చూసుకొచ్చుకున్నాడు, సరిపోయిందని పట్టుకుపోయాడు. అర్థమైందా? కాబట్టి బ్రహ్మాండ సాక్షిగా ఉన్నటువంటి అయమాత్మ బ్రహ్మము ఏమైంది? ఒక కోట్ వేసుకొచ్చాడు. ఈ కోట్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాడు? నువ్వు వస్త్ర ప్రపంచంలోకి వెళ్ళి ఎలా సెలెక్ట్ చేసుకొచ్చుకున్నావో ఆయన కూడా అలాగే ఈ కోట్ సెలెక్ట్ చేశాడు. ఆ వైశ్వానరుడు, ఆ తైజసుడు అనే 2 కోట్లు సెలెక్ట్ చేసుకొచ్చుకున్నాడు. ఆ స్థూల భుక్, ఆ ప్రవివిక్త భుక్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొచ్చావు. వచ్చి దాంతో వ్యవహరించి ఇంకేం చేసావు? కొంతకాలం తర్వాత వదిలేసి, అంతేనా? ఎంతకాలం అంటే పెట్టుకుంటావు ఆ చీరని, ఆ వస్త్రాన్ని? పాడైపోయినాక ఏం చేస్తావు? పారేస్తావు. ఇక్కడ ఏం చేస్తున్నావు? బ్రహ్మాండంలో కూడా బ్రహ్మాండమే ఒక వస్త్రము.
పిండాండం ఒక్కటే వస్త్రం కాదురా నాయన, బ్రహ్మాండం కూడా ఓ వస్త్రమే. ఎవరికి? సదాశివుడికి. ఎందుకని ఆయన విశ్వసాక్షి. ఆ సదాశివుడు ఎవరయ్యా అంటే విశ్వసాక్షి. ఆ విశ్వంలో ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయి? అనంత కోటి బ్రహ్మాండాలు. అనంతం అంటేనే ఎన్ని సున్నాలు పెట్టాలో తెలియదు మనకి. అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయట. మరి ఇప్పుడు ఎన్ని బ్రహ్మాండాలు వస్తున్నాయి, ఎన్ని బ్రహ్మాండాలు పోతున్నాయి అంటే నా ఒక్క శ్వాసలో బ్రహ్మాండాలు పుడుతున్నాయట, విశ్వం పుడుతోందట. ఒక నిశ్వాసంలో విశ్వం పోతుందట. అదిట సదాశివస్థితి. సదాశివస్థితిలో ఎలా జరుగుతుందట అంటే ఒకసారి ఆయన గట్టిగా గాలి పీల్చాడట, అన్ని విశ్వాలు ఉద్భవించినాయి. గట్టిగా గాలి వదిలేశాడట, మొత్తం పోయినాయి. అదిట సదాశివుడు. మరి ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి నేను పుట్టానా, నీకు అభిషేకం చేశానంటావా లేదా, ఏకవా రుద్రాభిషేకమా, ఏకాదశ రుద్రాభిషేకమా అని సదాశివుడిని ఏమని అడుగుతావు? అందుకే మనం చిట్ట చివరికి వచ్చేప్పటికి ఏం చెప్తాం? సదాశివో. అయిపోయి నమ్మకం చమకం అంతా చదివేశాం. మృత్యుర్మే పాహి, నాకు మృత్యువు లేకుండా చేసేయి అని అడిగేశాం. ఆఖరి కోరిక ఏమడిగాం? ప్రాణానాం గ్రంథిరసి రుద్రో. చూడండి ఏమడుగుతున్నాం? ప్రాణం, ఆ ప్రాణగ్రంథి, దానివల్ల వచ్చిన వ్యవహారం, ఆ దాని వల్ల ప్రమాదం వచ్చిన మృత్యు. మృత్యుర్మే పాహి. ఎవరు అడిగాం? చివరికేం? సదాశివో. నీవా సదాశివుడు అని తెలుసుకో, ఆ అయమాత్మ బ్రహ్మం అని తెలుసుకో, అలా ఉండు. అలా ఉన్నవాడికి ఇప్పుడు ఈ పిండాండం అనే వస్త్రం, ఆ బ్రహ్మాండం అనే వస్త్రం ఉన్నాయా? ఇన్నర్ గార్మెంట్, అవుటర్ గార్మెంట్ అంతే. తీసిపడేస్తే ఏదీ లేదు. అంతేనా కదా? అలాంటి అయమాత్మ బ్రహ్మం అనే నిర్ణయంతో చూచేటటువంటి వాడికి స్వప్నావస్థ ఎలా కనపడిందట? ఓ వస్త్రం వేసుకున్నాడు, ఓ వస్త్రం తీసేసాడు. ఎంత తేడా వచ్చింది ఇప్పుడు నీలో? నాలో తేడా ఏమొస్తుంది? వస్త్రం వేసుకుని వస్త్రం తీసేస్తే కూడా నీలో మార్పు వస్తుందా? ఎలా వస్తుంది? నీ స్వరూపంలో ఏమైనా మారిందా? మారలేదుగా. అలాగే ఒక జాగ్రత్తావస్థ వచ్చింది, ఓ స్వప్నావస్థ వచ్చింది, ఓ సుషుప్త్యావస్థ వచ్చింది, నీ స్వరూపంలో ఏం మార్పు వచ్చింది? ఏమి రాలేదు. ఒక శరీరం వచ్చింది, ఓ శరీరం వ్యవహరించింది, ఓ శరీరం పోయింది, ఏం మార్పు వచ్చింది? ఏం మార్పు రాదు. ఒక సృష్టి వచ్చింది, ఓ సృష్టి వ్యవహరించింది, ఓ సృష్టి పోయింది, ఏం మార్పు వచ్చింది? ఏమి రాదు. ఓ బ్రహ్మాండం వచ్చింది, ఓ బ్రహ్మాండం కొంతకాలం ఉంది, ఓ కొంతకాలంలో బ్రహ్మాండం పోయింది, ఏం మార్పు వచ్చింది? సర్వకాలము మారని వాడెవడు, సర్వకాలము సర్వవ్యాపకంగా ఉన్నవాడెవడు, సర్వకాలము సర్వేశ్వరుడుగా ఉన్నవాడెవడు, సర్వకాలము సర్వజ్ఞుడు. ఇందాక సర్వశబ్దంతో ఇచ్చాడా లేదా? సర్వేశ సర్వేశ్వర సర్వజ్ఞ సర్వవ్యాపి అని వరుస క్రమంలో 4 లక్షణాలు. అలా నీవు ఎప్పుడైతే ఉన్నావో ఏమైపోయావు అప్పుడు? అప్పుడు ఈ అకార ఉకార మాతృకలు మన మీద ఏమైనా ప్రభావితం అవుతాయంటావా? ఈ 2 పాదములు మన మీద ఏమైనా ప్రభావితం అయ్యే అవకాశం ఉందంటావా? లేదు కదా. అలా చూడమంటున్నాడు. స్వప్నస్థానస్తైజస ఉకారో ద్వితీయా మాత్ర ఉత్కర్షాదుభయత్వాద్వా ఉత్కర్షది హవై జ్ఞాన సంతతిం. మనం ఎవరం అండి? ఎలా చెప్పగలవు? నువ్వు జ్ఞాన సంతతి అని ఎలా చెప్పగలవు? జగజ్జనని జగదీశ్వరుడు ఎవరు? వాళ్ళిద్దరు. ఎవరైతే ఆది దంపతులను ఆశ్రయించావో ఉమామహేశ్వరులని, వాళ్ళిద్దరూ జ్ఞానులు కదా. అమ్మవారు ఆవిడ శివజ్ఞాన ప్రదాయిని, ఆయన సాక్షాత్ జ్ఞాన స్వరూపుడు. మరి వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళం కదా. మనం కూడా ఏమవ్వాలి? జ్ఞాన సంతతే అవ్వాలి. కాబట్టి మనలో కూడా ఏ లక్షణం ఉండాలి? ఆ లక్షణమే ఉండాలి. మీరు ఎవరికైనా నమస్కరించారండి, నమస్కరిస్తే ఏమని నమస్కరిస్తారు? పార్వతీ పరమేశ్వరులా మా ఇంటికి వచ్చారండి, రండి మమ్మల్ని ఆశీర్వదించండి. ఎవరికి పోల్చావు ఇప్పుడు? ఆ జగజ్జనని ఆ జగదీశ్వరుడికే. కాబట్టి మనందరిలో ఉన్న సామాన్య లక్షణం, సమాన లక్షణం ఏమిటయ్యా అంటే జ్ఞాన సంతతి. అంతేగాని నీవు అజ్ఞానిగా జీవించగలిగే అవకాశం ఏ కోశంలోనూ లేదు, ఏ క్షణంలోనూ లేదు. ఎందుకని? బ్రహ్మకులే భవతి జ్ఞాన సంతతిం సమానశ్చ భవతి నాస్యా బ్రహ్మవిత్కులే భవతి ఏవం వేద. అలాంటి నీకు పుట్టేటటువంటి సంతతి ఉందండి. వాళ్ళు కూడా ఏమవ్వాలి? వాళ్ళు కూడా జ్ఞానులే, వాళ్ళు కూడా బ్రహ్మకులంలోనే పుట్టారు, వాళ్ళు కూడా బ్రహ్మమే అయి ఉన్నారు. ఎందుకని?
ఒక పుట్టలో చెదలు పుట్టినాయండి. చెదలు బ్రహ్మమేనా కాదా? చెదలు బ్రహ్మమేనా కాదా? నో డౌట్. కదిలే సమస్తము ఏమండి, కదలనిది అయితే బ్రహ్మం కాదంటారా? అరే మొదటే చెప్పాడు, అందుకే స్థూల భూక్ దగ్గరే చెప్పేశాడు, స్థావర జంగమాత్మకమైనది అంతా బ్రహ్మమే. ఎలా చెప్పాడు? మొదట్లో చెప్పాడు చూడండి, ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోంతర్యాం ఏష యోని సర్వస్య ప్రభవాప్యాయౌ హి భూతానాం. ఇది అదేం లేదురా బాబు. చెదలు కావచ్చు, అమీబాలు కావచ్చు, ఏకకణజీవులు కావచ్చు, బహుకణజీవులు కావచ్చు, సకశేరుకాలు కావచ్చు, అకశేరుకాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, వర్టిబ్రే కావచ్చు, ఇన్వర్టిబ్రే కావచ్చు, ఖగములు కావచ్చు, భూచరములు కావచ్చు, ఉభయచరములు కావచ్చు, ఏవైనా కావచ్చు, సకల భూతములు కూడా సర్వేశ్వరుని యొక్క అంశీభూతములే. కాబట్టి నీకెప్పుడు ఏ దృష్టి ఉండాలి? ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషో అంతర్యాం ఏష యోని సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానాం నాంతః ప్రజ్ఞం న బహిః ప్రజ్ఞం నో భయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నాప్రజ్ఞం అదృష్టం అవ్యవహారం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం అనేటటువంటి దృష్టిని గనక నువ్వు పట్టుకున్నట్లయితే, ఇందులో ముఖ్యమైన 6 లక్షణాలను నువ్వు పట్టుకున్నట్లయితే ఈ ప్రవివిక్త భుక్కు వదిలిపోతుంది. ఏమిటది? అదృష్టం, అవ్యవహారం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, అవ్యపదేశ్యం అనే ఈ 6 లక్షణాలని ఈ స్వప్నావస్థకు మందుగా వాడాలి. అవిద్యామోహాన్ని వదిలించడానికి దీన్ని వాడాలి. అప్పుడు నీవు అపరోక్ష జ్ఞానాన్ని పొందుతావు. ఈ 6 లక్షణాలకే అపరోక్ష జ్ఞానం అని పేరు. ఈ 6 లక్షణాలతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో మూడవస్థలలో సహజంగా నువ్వు అపరోక్ష జ్ఞాన బ్రహ్మనిష్ఠుడు అవుతావు. అప్పుడు నీ సంతతిలో వచ్చే వారందరూ ఎవరుంటారు? జ్ఞానులే ఉంటారు. బ్రహ్మకులమే అవుతుంది. అకులా సమయాంతస్థ సమయాచార తత్పర అనే నామం ఉందా లేదా? ఇప్పుడు ఒక పక్క ఏమంటున్నాడు? కౌళిని కులయోగిని అంటున్నాడు. రెండో పక్క ఏమంటున్నాడు? అకుల. చూడండి మరి, అంటే నువ్వు కౌళాచారానికి సంబంధించిన వాడివైనా నా వాడివే. అకుల కులమే లేదు నీకు, అయినా సరే నా వాడివే. ఎందుకని? ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏష అంతర్యామిశ్చ. అంతటా ఈశ్వరుడే ఉంటే కులం ఉన్నవాడెవడు, కులం లేనివాడెవడయ్యా? ఇంతకంటే సమతాభావం ఎవరైనా చెప్పగలుగుతామా? చెప్పడానికి ఏముంది? కాబట్టి జాగరూకుడవై నాస్యా బ్రహ్మవిత్ కులే భవతి ఏవం వేద. 11. సుషుప్తస్థానం ప్రాజ్ఞో మకారస్తృతీయా మాత్రామితేరపీతేర్వామినోతి హవాయిదం సర్వమపీతిశ్చ భవతి ఏవం వేద. మూడవదైనటువంటి మకారం గురించి చెప్తున్నారు. ఇప్పటి వరకు అకార మాతృక ఉకార మాతృక గురించి చెప్పి, మకారకే పుల్లుంది. ఆవు మా అనకూడదు, ఆవు. అందుకని మనం కలిపి చదివేటప్పుడు ఏం చేస్తున్నాం? మకారాన్ని పూర్తిగా పలకం అక్కడ. అంటే ప్రాణాక్షరమైనటువంటి అకారాన్ని కి కలపం అన్నమాట. హల్లుని హల్లుగానే పలుకుతున్నాం ఇప్పుడు అక్కడ మనం. కి ఆ కలిపితే మా అయింది, అంతే కదా. ఆ ఆని కలపం అనమాట. అక్కడ కలిపితే ఏమైపోయిందంటే అర్థభేదం వచ్చేస్తుంది. కాబట్టి లయానికి మాత్రమే ఉపయోగపడాలి కానీ అది వ్యవహారానికి ఉపయోగపడకూడదు. ఈ తృతీయ పాదాన్ని లుప్తాక్షరే మంటపే, అన్నింటినీ లోపలికి తీసుకునేట్టుగా వాడాలే కానీ బయటికి విసిరేసేట్టుగా వాడకూడదు. జాగరూకుడవై ఈ సుషుప్త స్థానంలో
ప్రాంగ్యుడవై మకారం అనే తృతీయ మాతృకను ఆరాధన ఉపాసన చేసేటప్పుడు మితేరపితేర్వామినోతిహవాయుధం. అర్థం చదవండి. ఓంకార మంత్రం 3వ భాగమైన మకారం సుషుప్తిని ఆధారంగా చేసుకున్న ప్రాంగ్యుడు. ఎందుకంటే కొలత వేసే స్వభావం చేత, గ్రహించే స్వభావం చేత రెండూ సమానంగా ఉన్నాయి. ఈ విధంగా తెలుసుకున్నవాడు సమస్తాన్ని కొలత వేసేవాడిగా, గ్రహించేవాడిగా అవుతాడు. ఏమైనా అర్థమైందా? ఇట్లా ఇది వాచ్యార్థంగా ఇలా చెప్పినప్పుడు ఏమీ అర్థం కాదనమాట. అందుకని దృష్టాంత ద్రాష్టాంతికంగా చెప్పే బోధా పద్ధతి వచ్చిందనమాట. అంటే అర్థం ఏమిటట, ప్రజ్ఞ అంటే ఏమిటి? ప్రశ్న ఎక్కడ వేయాలంటే ఇప్పుడు ప్రాంగ్యుడు అన్నాడా లేదా? ప్రాంగ్యుడు అంటే ఎవరు? ప్రజ్ఞాస్వరూపం కలిగిన వాడు. ప్రజ్ఞ అంటే ఏమిటి ప్రశ్న వేసాము. ఏది ప్రమాణమో ఏది గ్రాహ్యమో అది ప్రజ్ఞ. మనిషి ఎంత ఉండాలండి? మనిషి ఎంత ఉండాలండి అంటే ఏమైనా చెప్పగలం? 3 అడుగులా 6 అడుగులా? ఎంతైనా ఉంటే చెట్టు అంత ఉంటే మనిషి అన్నావా? అమ్మో రాక్షసుడిలాగా ఉన్నాడు అన్నావు కదా. మరి అంటే ఆ ప్రమాణాన్ని ఎవరు డిసైడ్ చేశారు? ఇప్పుడు నీ లోపల ఉన్నటువంటి ప్రజ్ఞ అనేటటువంటి ప్రమాణంలో ఒక స్మృతి అనే ఆచ్ఛాదన పడింది. ఏం జరిగింది అక్కడ? స్మృతి జ్ఞానం అనే ఆచ్ఛాదన పడింది ప్రజ్ఞ మీద. నీ స్మృతి జ్ఞానం ఎలా ఉంటే నీ ప్రమాణం అలా ఉంది. అంతేనా కదా? ఉప్పు సరిపోయిందా అన్నావు అంటే అర్థం ఏంటి? మనం ప్రతిరోజు మీరు వంట వండేటప్పుడు వచ్చే డౌట్ ఏంటి? ఉప్పు సరిపోయిందా? సరిపోవడం అంటే నీకు ఈవిడికి ఒకటే ఉంటుందా? ఏ ప్రమాణం గ్రాహ్యత. నీ ప్రమాణం నీకు, నీ గ్రాహ్యత నీకు. అంతేనా కదా? కాబట్టి ప్రాంగ్యుడు దేనిని ఆధారంగా చేసుకుని ప్రవర్తిస్తున్నాడ? ప్రమాణాన్ని, గ్రాహ్యతని ఆధారంగా చేసుకుని ప్రాంగ్యుడు వ్యవహరిస్తున్నాడు. కానీ అసలు నీకు ప్రమాణం ఏమిటయ్యా? ఏకం సద్బ్రహ్మ అది నీ ప్రమాణం. అయమాత్మా బ్రహ్మ అది నీ ప్రమాణం అని కదా చెప్తున్నాం మేము. కానీ నువ్వు అయమాత్మా బ్రహ్మం అనే ప్రమాణాన్ని స్వీకరించలేదట ఈ ప్రాంగ్యుడు. దేని ప్రమాణంగా స్వీకరించాడు? స్థూల భుక్ని, ప్రవివిత్త భుక్ని అనుసరించి ఇటు పనిచేశాడు. ప్రాంగ్యుడు ఎప్పుడు ఎవరిని అనుసరించి పనిచేయాలి? అయమాత్మా బ్రహ్మని ప్రమాణంగా స్వీకరించి పని చేయాలి. అతను ఉండాలి. ప్రాంగ్యుడికి పనిచేయడం ఉందా? సుషుప్తి స్థితిలో ఏ వ్యవహారం లేదుగా. కానీ ఏముంది? ఉండటం ఉందా లేదా? ఉండటం మాత్రమే ఉంది అతనికి. ఆ ఉండటం ఎలా ఉండాలట? ఆయన అయమాత్మా బ్రహ్మముగా ఉండాలి. కానీ ఇతను ఎంతసేపు కూడా అనుభవంలో ఉన్నటువంటి వైశ్వానరుడుగానో, అనుభవంలో ఉన్నటువంటి ప్రవివిక్త భూకుగానో ఉంటున్నాడు. కాబట్టి ఏమయ్యాడు? అజ్ఞాని అని పిలువబడ్డాడు. అని పిలువబడుతున్నాడంతే. వ్యవహార భేదానికి సంగత్వాన్ని పొందడం ద్వారా స్వయముగా ప్రజ్ఞాస్వరూపుడే అయి ఉన్నప్పటికీ, స్వయముగా బ్రహ్మస్వరూపుడే అయి ఉన్నప్పటికీ జీవుడని పిలువబడుతున్నాడు సంగత్వ దోషం చేత. కాబట్టి అకార ఉకారములనే జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ వ్యవహారాలను మకారం అనేటటువంటి 3వ మాతృకలో ప్రాంగ్యుడుగా, ప్రజ్ఞాస్వరూపంగా అయమాత్మా బ్రహ్మమనే ప్రమాణంలోకి వెనుకకు తీసుకో. ఏది చూసినా అయమాత్మా బ్రహ్మమనే ప్రమాణంతో చూడు. ఏది గ్రహించినా అయమాత్మా బ్రహ్మమనే ప్రమాణంతోనే గ్రహించు. అర్థమైందా? అందుకని ఇందాకేం చెప్పాను? ఎవరికైనా నమస్కారం చేశాం. ఎవరికి నమస్కారం చేశాం? ఆ పరమేశ్వరుడికి నమస్కారం. ఎవరినైనా ఆశీర్వదించారు. ఏమైనా ఆశీర్వదించారు? పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. ఇంతకు మించిన ఆశీర్వచనం లేదు. ఇంకెన్నో చెప్పక్కర్లా. సత్సంతాన భవతు, లేదంటే సౌభాగ్యవతీ భవ, ఇలా ఏవేవో ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు, ఇలా ఏవేవో ఆశీస్సులు చెప్తూ ఉంటారు. ఇవన్నీ చెప్పక్కర్లేదట. అన్నిటికీ కలిపి ఒకే ఆశీర్వచనం ఏమిటట? పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. పరమేశ్వర కృపా కటాక్షంతో ఏమైపోవచ్చు? పరమేశ్వరుడే అయిపోవచ్చు. అంతకంటే అవడానికి రెండోది లేదు. ఇక
ఆఖరి స్టెప్ ఏమిటంటే ఆ పరమేశ్వరుడే. నువ్వు ఆయన కరుణాకటాక్షం ఉంటే ఏమైపోతుంటే ఆయనే అయిపోవచ్చురా బాబు. నువ్వు ఎంతకు మించి ఇంకా కోరికలు ఏం తీరుస్తాం. అందుకని ఇందాక ఏం చెప్పాము, సర్వాన్ కామానాదిశ్య వీలికాది బ్రహ్మ పర్యంతము ఉన్నటువంటి జనన మరణ చక్రం అనేటటువంటి ఏ కోరిక ఉన్నదో ఆ కోరికలో నుంచి బయటపడాలి అంటే నీకు ఎవరి కృపాకటాక్షం లభించాలట? పరమేశ్వర కృపాకటాక్షం లభించాలట. ఎప్పుడు లభిస్తుంది? నువ్వు అయమాత్మా బ్రహ్మం అనే ప్రమాణంతో చూస్తూ అయమాత్మా బ్రహ్మం అనే ప్రమాణంతో గ్రహిస్తూ ఉంటే వీలవుతుందంటావా? నేను స్థూల భుక్గా ఉంటాను, ప్రవివిక్త భుక్గా ఉంటాను, వైశ్వానరుడుగా ఉంటాను, తైజసుడుగా ఉంటాను, స్వప్నంలో భోగిస్తూ ఉంటాను, జాగ్రత్తలో భోగిస్తూ ఉంటాననే భోగిగా ఉంటే వీలవుతుందంటావా? చూడండి వివరించి చెప్తున్నాడా లేదా? అలాగే బ్రహ్మాండానికి కూడా స్థూల సూక్ష్మ కారణ మహాకారణ స్థితులు ఉన్నాయి. అక్కడ ఉండబట్టే ఇక్కడికి వచ్చినాయి. నీకెందుకు వచ్చినాయి? నీకు స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వేమైనా తెచ్చుకున్నావా? తెచ్చుకోవాలన్నా ఎక్కడో ఉంటే ఓ చోట ఉంటేనే కదా నువ్వు తెచ్చుకోగలిగేది. అక్కడ బ్రహ్మాండానికి స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలు ఉన్నాయి కాబట్టి దానిలోని అంశీభూతములు వచ్చి నీకు ఇక్కడ స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలుగా అనుభూతం అవుతున్నాయి. అర్థమైనా? కాబట్టి అక్కడున్న దాంట్లోనికి ఇవి అంశీభూతములై ఉన్నాయి కాబట్టి అనుభూతం అవుతున్నాయి. ఈ అనుభూతం అయ్యేదంతా బ్రహ్మమే. ఈ అనుభూతం అవుతున్నదంతా అయమాత్మ బ్రహ్మమే. ఆ బ్రహ్మాండం అంతా అయమాత్మ బ్రహ్మమే. ఈ పిండాండం అంతా కూడా అయమాత్మ బ్రహ్మమే. ఈ దృష్టిని ఎవరైతే గ్రహిస్తారో వాడు మాత్రమే నిస్సంశయముగా చతుష్పాత్ 4వ పాదములోకి ప్రవేశిస్తాడు. కాబట్టి నీ నిద్రానుభవాన్ని బ్రహ్మానుభవంగా మార్చుకోవాలి. నీ నిద్రానుభవాన్ని సమాధి అనే అనుభవంగా మార్చుకోవాలి. నీ నిద్రానుభవాన్ని ఆత్మానుభవంగా మార్చుకోవాలి. నీ నిద్రానుభవాన్ని తురీయానుభవంగా మార్చుకోవాలి. నిద్ర తురీయంగా మారిపోతే జాగ్రత్త స్వప్నము విడిగా ఉండే అవకాశం ఉందా? ఎలా ఉంటుంది? అవకాశం లేదు. ఎందుకని? ఈ 3 అవస్థలలో అనుస్యూతమై ఉన్నటువంటిది 4వది. అంటే 4వదని చెప్పరాదు అన్నారు పెద్దలు. తురీయాన్ని 4వదిగా చెప్పకూడదట. ఎందుకని? అది ఈ 3ఇంటిలోనూ కలిసే ఉంది. ఎంతగా కలిసి ఉందయ్యా అంటే ఒక తెర మీద బొమ్మ వేస్తే బొమ్మ కనబడుతుంది, తెర కనబడలేదు. తెర లేకుండా బొమ్మ కనబడుతుందా? కనబడదు. తురియం లేకుండా అసలు జాగ్రత్త స్వప్న సుషుప్తులు లేవు. ఉన్నది తురియమే ఉంది, ఉన్నది తెరే ఉంది, అక్కడ బొమ్మ లేదు అసలు. కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు జాగ్రత్తావస్థలోనూ తుర్యంలోనే ఉన్నావు, నువ్వు స్వప్నావస్థలోనూ తుర్యంలోనే ఉన్నావు, సుషుప్తి అవస్థలో కూడా తుర్యంలోనే ఉన్నావు. ఎప్పుడు? అయమాత్మ బ్రహ్మం అనేటటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. దానినే చూడాలి, దానినే వినాలి, దానినే తినాలి, దాన్నే అనుభూతం అవ్వాలి, దాన్నే నిర్ణయంగా పొందాలి, అందులోనే ఉండాలి. ఎలాగా? దీనికి ఉపమానం ఊర్ణనాభి ఉపమానం అనమాట. దీనికి ఊర్ణనాభి అంటే సాలీడు. సాలీడు గూడు కడుతుంది ఆ మూల. ఎలా కట్టింది? ఎక్కడి నుంచి వచ్చింది ఆ గూడు? దానిలో నుంచే వచ్చింది. ఏం చేస్తుంది? తన ఆహారం, తన సంసారం అంతా అక్కడే పెడుతుంది. ఎక్కడో పెట్టడానికి దానికి వీలు లేదు. ఎందుకంటే దానికి ఆశ్రయం అదే పెట్టింది. ఆహారం ఎక్కడ సంపాదించుకుంది? అక్కడ ఏదో ఆ గూడులోకి ఏదో ఎగిరొచ్చి వాలితే అదే దాని ఆహారం. ఆహార సంపాదనకు బయటికి ఎక్కడికి పోలేదు. మళ్ళీ ఏం చేసింది? ఆ వేసిన గూడంతా తానే మింగేసింది. మళ్ళీ ఎలా తెచ్చిందో అలాగే ఊర్ణనాభి దాన్ని మింగేస్తుంది. చనిపోవడం కూడా ఎక్కడ చనిపోతుంది? ఆ గూట్లోనే చనిపోతుంది. కాబట్టి జీవుడి పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు ఒకటి కట్టాం, ఏం చేసాం? నా ప్రపంచం, నా ఇల్లు, నా వ్యవహారం, నా శరీరం, నా సంసారం, నా పిల్లలు, ఊర్ణనాభి. ఎక్కడ పోయాడు వీడు? అక్కడే పోయాడు. నీకు సాలిడికి ఏం తేడా ఉందిరా నాయన? ఓ నేనేదో బ్రహ్మాండం బదలగొట్టా, బ్రహ్మాండం బదలగొట్ట. ఓరి నువ్వేం చేసినా ఊర్ణనాభి లక్షణమే కనబడుతుందిరా బాబు. ఇక్కడ వేదాంతం చూడండి ఎక్కడికి తీసుకొచ్చి పెట్టేసిందో. నేను ఇంత పని చేశాను, అంత పని చేశాను, అన్ని బిల్డింగ్లు కట్టాను, ఎన్ని బిల్డింగ్లు కట్టాను, అన్ని దేశాలు చేశాను, ఎన్ని దేశాలు చేశాను, అంత గొప్ప పని. ఓహో, ఊర్ణనాభికి నీకు పెద్ద తేడా ఏం లేదు. ఎవరు?
అయమాత్మా బ్రహ్మమనే దృష్టి కలిగినటువంటి వాడి దృష్టిలో ప్రపంచ జగజ్జేతైన అలెగ్జాండర్ దేంతో పోల్చాడు ఇప్పుడు ఆయన యోగీశ్వరుడు? అడి తిరిగి చూస్తాడు. ఎందుకంటే పని ఓర్ణనాభిని చూసేదేమిటి అంటే ఏంటి? ఎక్కడో గ్రీసు దేశం నుంచి భారతదేశం దాకా ప్రపంచం అంతా జయించి రక్తపుటేర్లు ప్రవహించినటువంటి అలెగ్జాండర్ను చూసి ఒక సాలీడు గురించి నేను చూసేది ఏమిటి అనుకున్నాడు. ఇటు తిరిగాడంటే పరాంగుఖుడు అయ్యాడు. అంటే కాబట్టి అయమాత్మా బ్రహ్మము ముందు ఆ స్థితిలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఏమండి మీకు ఏమి ఇచ్చి నేను సంతోష పెట్టగలనండి అన్నావు అనుకోండి. ఏమి సంతోష పెడతావు ఆయన? నువ్వు ఏది చెప్పినా ఆయన దృష్టిలో నువ్వు ఎలా కనబడతావు? జగద్భావంతో చూస్తే ఊర్ణనాభి అదే కనబడతావు. కాబట్టి ఆయనకేమి నువ్వు ఇవ్వలేవు, ఆయన కాని చేయలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఈశ్వరుడికి? ఎంత దారుణం అండి. నాకు అది వస్తే నీకు కిరీటం చేయిస్తాను, నాకు ఇది వస్తే నీకు హారం చేయిస్తాను, నీకు అది వస్తే నీకు యజ్ఞం చేస్తాను. ఇదేమిటిది? ఎలా సాధ్యమండి ఇది? బ్రహ్మాండం అంతా వ్యాపించినటువంటి వాడికి పట్టు వస్త్రం ఎలా ఇస్తాడు? బ్రహ్మాండం అంతా తానే ఉన్నవాడికి కిరీటం ఎలా పెడతామండి? ఒక పక్క ఏం చెప్తున్నాం? వెంకటాచలాన్ని ఏమని చెప్తున్నామండి? అక్కడ రాసి ఉంటుంది కదా, బ్రహ్మాండైక, బ్రహ్మాండంలో ఇటువంటి ప్రదేశమే లేదని రాసి ఉంటుంది అక్కడ. నాస్తి సమో దేవ, ఈయనకు సమమైన దేవుడు లేడు, ఈ క్షేత్రానికి సమమైన క్షేత్రము లేదు బ్రహ్మాండంలో. మరి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నాం? నీకు హారం చేయిస్తాను, నీకు కంటె చేయిస్తాను, నీకు కత్తి చేయిస్తాను, నీకోసం ఆ పని లేని జుట్టు ఇచ్చేస్తాను బాబు. అన్యాయం పడదు. కాబట్టి ఇవన్నీ ఎటువంటి లక్షణాలు అంటే ఇవన్నీ ఊర్ణనాభి లక్షణాలు రా బాబు. ఇదంతా సాలీడు కూడా ఇదంతా ఈ పనికిరాదు ఇదంతా. కాబట్టి నువ్వు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలి? తుర్యంలో ఉండాలి, అయమాత్మ బ్రహ్మముగా ఉండాలి, సర్వం కలిగితం బ్రహ్మముగా ఉండాలి, ఏది చూసినా బ్రహ్మముగా చూడాలి, ఏది విన్నా బ్రహ్మముగా వినాలి, ఇంద్రియానుభవం అంతా బ్రహ్మానుభవంగా నీకు పరిణామం కావాలి. అలా అనుభూతం అవ్వాలి నీకు. రెండవది లేనే లేదు. ఎందుకని? అసలు రెండవది ఉంటే కదా నీకు అనుభూతం అవడానికి అసలు. కాబట్టి నువ్వు జాగ్రత్తావస్థలో అనుభూతం అవ్వు, స్వప్నావస్థలో అనుభూతం అవ్వు, సుషుప్త్యావస్థలో అనుభూతం అవేవి అనుభూతులు కానే కావు. ఎందుకని? అవసరం లేనే లేవు కాబట్టి. ఉన్నది తురియమే. 12వ చదువు. చతుర్థో వ్యవహార్యః ప్రపంచోపశమః శివోద్వైత ఏవ ఓంకార ఆత్మైవ సంవిశత్యాత్మనాత్మానం ఏవం వేద ఏవం వేద. 2 సార్లు వేశారండి ఆఖరికి. ఆశీర్వచనం అనమాట ఇది. ఏవం వేద ఏవం వేద అమాత్రశ్చతుర్థో వ్యవహార్య ప్రపంచోపశమః శివో అద్వైత ఏవమోంకారాత్మైవ సంవిశత్యాత్మనాత్మానం య ఏవం వేద య ఏవం వేద. ఓంకార మంత్రంలో 4వ భాగమని చెప్పలేదు. నిర్వికారమైనది, ప్రాపంచిక చైతన్యానికి అతీతమైనది, మంగళకరమైనది అద్వైతం. ఈ ఓంకారమే ఆత్మ. ఈ విధంగా తెలుసుకున్నవాడు ఆత్మను ఆత్మచేత పొందుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అందరం వేదాంతం అంతా 2 లక్ష్యాలని నిరంతరాయంగా 2 ముఖాలుగా చూపిస్తుంది ఒకే లక్ష్యాన్ని. ఒక ముఖం ఆత్మ, రెండవ ముఖం బ్రహ్మ. ఒకే వస్తువుకి ఒక ముఖం ఆత్మ, రెండవ ముఖం బ్రహ్మం. వ్యష్టి సాక్షిగా చెప్పినప్పుడు ఆత్మగా చెప్తాం, సమిష్టి సాక్షిగా చెప్పినప్పుడు బ్రహ్మముగా చెప్తాం. కానీ ఆత్మ చతుష్పాత్ మొదట్లోనే చెప్పాం. ఆత్మ చతుష్పాత్ ఎలాగా? దేహాత్మ, అంతరాత్మ, పరమాత్మ, కేవలాత్మ. కేవలాత్మ అంటే విశ్వసాక్షి, పరమాత్మ అంటే బ్రహ్మాండ సాక్షి, అంతరాత్మ అంటే పిండాండ సాక్షి, దేహాత్మ అంటే జగత్ సాక్షి. సాక్షికి ఆత్మ అన్న సాక్షి అన్న ఒకటేనండి. ఈ దేహం ఉందండి, ఈ దేహము ఈ బయట కనబడుతున్న స్థూల జగత్తు, ఈ స్థూల జగత్తుకి ఇది సాక్షిగానే ఉందిగా. అది అందరూ కలిసిపోతుందా? కలిసిపోవట్లేదు. కాబట్టి దేహాత్మ.
నీ మనసు నీ మనస్సాక్షి అంతరాత్మ. అదెవరు? పిండాండ సాక్షి. నీ పిండాండ వ్యవహారం అంతా ఉంది కదా, ఈ పిండాండ వ్యవహారానికంతా ఎవరి వల్ల జరుగుతుందట? మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధై విషయాసక్తం ముక్త్యై నిర్విషయం మనః. ఆ విషయ ప్రపంచం అంతా కూడా నీ ఆంతరికమైనటువంటి అంతఃప్రజ్ఞతో జరుగుతున్న వ్యవహారం. ఆ అంతఃప్రజ్ఞగా ఉన్న వ్యవహారానికి సాక్షి ఎవరు? అంతరాత్మ. వాడు పిండాండ సాక్షి, వాడు జీవుడు. ఇది శరీరం, జీవుడి చేతిలో పనిముట్టిది. జీవుడికి ఇది భోగ్యం, జీవుడికి జగత్తు కూడా భోగ్యమే. ఆ అంతరాత్మకి జగత్తు కూడా భోగ్యమే, శరీరం కూడా భోగ్యమే. దేహాత్మకు జగత్తు మాత్రమే భోగ్యం. అంతరాత్మకు వచ్చేటప్పటికి దేహం కూడా భోగ్యమే. సరే, ఇంకో మెట్టెక్కాం. నేను ప్రత్యేగాత్మను, నేను కూటస్థుడిని, నేను పరమాత్మను. పరమాత్మకి ద్విముఖములు, 2 ముఖాలు ఉన్నాయి. పిండాండంలో ప్రత్యేగాత్మను పిలువబడతాడు, బ్రహ్మాండంలో కూటస్థుడు అని పిలువబడతాడు. ఈ రెండింటి యొక్క అభేద లక్షణం, సామాన్య లక్షణం స్వప్రకాశం. అట్టి స్వప్రకాశ రూపుడు ఎవరయ్యా అంటే పరమాత్మ. ఆ స్వప్రకాశం పిండాండంలోనూ ఉంది, బ్రహ్మాండంలో కూడా. ఆ స్వప్రకాశమే 5 5 25గా తోస్తుంది. ఆ స్వప్రకాశమే వెనక్కి తీసుకున్నప్పుడు మళ్ళా బ్రహ్మముగా తోస్తుంది. వ్యక్తమైనప్పుడు పిండాండముగాను బ్రహ్మాండముగా ఏది కనబడుతోందో అది వెనక్కి తీసుకోబడినప్పుడు అదే బ్రహ్మముగా తోస్తుంది. ఈ పిండాండ బ్రహ్మాండాలు వ్యవహరించినప్పుడు బ్రహ్మము బ్రహ్మముగానే ఉన్నది. పిండాండ బ్రహ్మాండములు వెనక్కి తీసుకోబడినప్పుడు కూడా బ్రహ్మము బ్రహ్మముగానే ఉన్నది. ఎలాగా? సముద్రంలోంచి మేఘాలు వచ్చినాయి, వర్షం అయింది, నదులైనాయి, మళ్ళా సముద్రంలో కలిసి సముద్రం సముద్రంగానే ఉంది, ఏం మారలేదు. సముద్రంలో అనేక రకాల జలచరాలు వాటంతట అవే ఉద్భవించినాయి. ఎంత ఉద్భవించినాయి? సముద్రం అల్లకల్లోలం చేసేసేటంతగా ఉద్భవించినాయి. ఏమైనా సముద్రానికి ఎరుక కలిగిందా? ఎన్ని పుట్టాయో ఎన్ని పోయాయో, ఎంతకాలం నుంచి పుట్టాయో ఎంతకాలం నుంచి పోయాయో సముద్రానికి ఏమైనా ఎరుక కలిగిందా? ఏ ఎరుక లేదా. అలాగే పిండ బ్రహ్మాండ వ్యవహారం యొక్క ఎరుక బ్రహ్మమునందు లేదు. బ్రహ్మం ఎప్పుడూ బ్రహ్మమే. పిండాండం వచ్చినా బ్రహ్మమే, బ్రహ్మాండం వచ్చినా బ్రహ్మమే, పోయినా బ్రహ్మమే. అలాగే నీలో జాగ్రత్తావస్థ కలిగినా నువ్వు బ్రహ్మమే, స్వప్నావస్థ కలిగినా బ్రహ్మమే, సుషుప్త్యావస్థ కలిగినా బ్రహ్మమే, కలుగకున్నను బ్రహ్మమే, కలుగకున్నను తురియమే. కాబట్టి అలలు వచ్చినా సముద్రమే, అలలు రాకపోయినా సముద్రం సముద్రమే. ఏ అల రాలేదండి, అల రాకపోతే సముద్రం లేదంటావా? ఎలా? మేఘాలు లేవండి, ఆకాశం లేదన్నావా? ఆకాశం అంటే మేఘాలు ఉండాల్సిందేనా? మేఘాలు ఉన్నదాన్ని ఆకాశం ఎలా అంటాం? ఆకాశం ఎప్పుడూ ఉంది. ఆకాశంలో అప్పుడప్పుడు మేఘాలు వచ్చిపోతూ ఉంటాయి, అంతేనా కాదా? సూర్యుడిని మేఘాలు కప్పేసినాయి. కప్పేసి సూర్యుని వలననే ఉత్పన్నమైనటువంటి మేఘములు సూర్యునే కప్పేసినట్లు అని ఉపమానం చెప్పారు. మేఘాలు ఎక్కడైనా సూర్యుని కప్పగలుగుతాయంట? ఎలా కప్పుతాయి? భూమి మీద నుంచి చూసేవాడికి సూర్యుడు కనపడకుండా మధ్యలో అడ్డం వచ్చినాయే కానీ సూర్యస్థానం నుంచి చూసేవాడికి మేఘాలు ఎలా కప్పుతాయి? కప్పలేవు కదా. కాబట్టి బ్రహ్మం అనేవాడు ఎక్కడి నుంచి చూడాలంటే ఎప్పుడు కూడా సూర్యస్థానం నుంచి చూడడం నేర్చుకోవాలి. నిరపేక్షంగా పైనుంచి చూడడం నేర్చుకోవాలి. భూమి మీద నుంచి సాపేక్షంగా చూసేయండి దృష్టితో చూడకూడదు. అలా నువ్వు ఎప్పుడైతే చూశావో అమాత్రశ్చతుర్థో వ్యవహార్య ప్రపంచోపశమః శివో అద్వైత ఏవ ఓంకారాత్మైవ సంవిశస్యాత్మనాత్మానం ఏవం వేద ఏవం వేద. కాబట్టి అమాతృకైనటువంటి బిందుస్థానము మౌనంతో మాత్రమే తెలియతగింది. అది ఆత్మ, ఆ ఆత్మ ఆత్మచేతనే తెలియతగింది. అందుకని ఏం చెప్తున్నారు? శ్రోతవ్యం, మంతవ్యం, నిధిధ్యాసితవ్యం. ఏం చేయమంటావు? నువ్వు దాన్నే విను, దాన్నే చూడు, దాన్నే ధ్యానించు, దాన్నే ఆలోచించు. దాని గురించి తప్ప ఇంకేం తెలుసుకోమాక, అసలు అన్యం గురించి ఆలోచించమాక. అప్పుడే అది వీలవుతుంది. ఇప్పుడు మనం కూడా పిల్లలు ఏదైనా సాధించాలనుకోండి, ఏం చెప్తున్నాం? నువ్వు రాత్రి పగలు దాని గురించి ఆలోచించాలరా నాయన.
అంటున్నాం లేదా? స్థూల జగత్తులో కూడా, వ్యవహారంలో కూడా అదే చెప్తున్నాం. అదే చెప్పారు వేదాంతంలో కూడా. నువ్వు బ్రహ్మమే అయి ఉన్నావు, బ్రహ్మమునే చూడు, బ్రహ్మమునే విను, బ్రహ్మమునే తిను, బ్రహ్మముగానే ఉండు, బ్రహ్మముగానే విసర్జించు ఏదైనా సరే. అప్పుడేమైంది? ఉన్నదంతా బ్రహ్మమే. మరి అప్పుడు అది అయమాత్మ బ్రహ్మము కదా, లేనిది కదా మిగిలిందంతా. లేనిదని ఇప్పుడు ఎవరైనా చెప్పాలా నీకు? నువ్వు బ్రహ్మముగా ఉంటే చాలు, ఆ లేనిది లేకనే పోతాడు. కాబట్టి లేనిది లేకనే పోయేదానిని విసర్జించడానికి నువ్వు ప్రయత్నం చేయక్కర్లే. ఇది విసృజ్య పూజలో చెప్తూ ఉంటాం, పక్కకి తీసి పెట్టవయ్యా, పక్కకి తీసి పెట్టవయ్యా అని ఎవరికి చెప్పాలంటే ఇప్పుడు అయమాత్మ బ్రహ్మముకి ఏం చెప్తాం? అయమాత్మ బ్రహ్మానికి విసృజ్య లేదు. ఎందుకని? అది సర్వం, అది సర్వేశ్వరత్వం, అది సర్వజ్ఞత్వం, సర్వాంతర్యామిత్వం, అది సర్వవ్యాపకం. మరి అటువంటి సర్వవ్యాపకంలో ఇటు విసృజ్య అని ఏం చెప్తాం ఆయనకి? నిన్న పూజ చేశారండి, పొద్దున రాగానే చెప్పాము, నా నిర్మాల్యం అంతా తీసేయండి, ఇటు విసృజ్య. ఇప్పుడు అయమాత్మ బ్రహ్మానికి చెప్పదే మాట ఎలా చెప్తావు? అంటే స్థూల భుక్లో వీలైనటువంటిది తురియంలో వీలు కాదు, ప్రవివిక్త భుక్లో వీలైనటువంటిది తురియంలో వీలు కాదు, ఆనంద భుక్లో వీలైనటువంటిది తురియంలో వీలు కాదు. జాగరూకుడవై ఈ సత్యాన్ని గ్రహించాలి, తురియాన్ని బాగా అర్థం చేసుకోవాలి, బాగా తురియ స్థితిలో నిలకడ కలిగి ఉండాలి. మిగిలిన వేటిలోనూ రమించరాదు. రమించడం అంటే కలిసిపోవడం. అదేనండి. ఇప్పుడు ఈ గోడను చూసాడు, గోడలో కలిసిపోతామే. గోడ బాగుందన్నంత మాత్రాన గోడలో కలిసిపోతున్నావా? కలిసిపోవడం లేదు కదా. అలాగే నీ జాగ్రత్త అవస్థలోను, నీ స్వప్నావస్థలోను, నీ సుషుప్త్యావస్థలోను కలవకుండా అమాతృకాయుధమైనటువంటి చతుర్థ స్థితి యందు, చతుర్థమని అనరాని స్థితి యందు, నాలుగవ భాగమని చెప్పలేనటువంటిది. చెప్పలేనిదంటే ఇంద్రియాలు ఉంటాయిగా చెప్పడానికి. మరి ఇంద్రియాలు లేవుగా. ఇంద్రియాలన్నీ ఇందులో ఎక్కడున్నాయి? జాగ్రత్త అవస్థలో ఉన్నాయి. ఇంద్రియాలన్నీ ఎక్కడున్నాయి? వైశ్వానరుల్లో ఉన్నాయి. ఇంద్రియాలన్నీ ఎక్కడున్నాయి? అంతఃప్రజ్ఞలో ఉన్నాయి. ఇంద్రియాలన్నీ ఎక్కడున్నాయి? ప్రవివిక్త భుక్కులో ఉన్నాయి. సుషుప్తి అవస్థలోకి వచ్చేటప్పటికే ఇంద్రియాలు లేవుగా. మరి సుషుప్తి అవస్థలోనే ఇంద్రియాలు లేని వాడికి తుర్యంలో ఎలా చెప్తాడు? కానీ మనం ఏమంటున్నాం, మాకు బ్రహ్మము గురించి బాగా కొద్దిగా తెలియ చెప్పండి. ఎలా చెప్తాడు? అందుకని ఏం చెప్పారు? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడైతే నీ వాక్కు మనస్సు అవ్యవహారం అవుతాయో అక్కడ మాత్రమే నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు. భగవాన్ రమణుల్ని అడిగారు, ఏం చేయమంటారండి? నాయన, ఎక్కడ నీ ప్రాణ మనస్సులు పుడుతున్నాయో అదే నీ హృదయ స్థానం. అక్కడ ఉన్నటువంటి మొదటి నేనే ఆత్మ. ప్రథమ నేను ఏదైతే ఉన్నదో అహమిక, దానికి ఆకారం లేదు, నామం లేదు, వ్యవహారం లేదు, స్థితి లేదు, సావు లేదు, పుట్టుక లేదు, దానికి ఏదీ లేదు, అది ఉండటం మాత్రమే ఉన్నది. అటువంటి సవిజ్ఞేయ, దానికి ఉన్న లక్షణాలు ఏమిటి? సవిజ్ఞేయ. ఎటువంటి సవిజ్ఞేయ? సర్వం హేతద్బ్రహ్మాయమాత్మా బ్రహ్మాసోయమాత్మా చతుష్పాత్. అటువంటి అయమాత్మా బ్రహ్మమును సాంగముగా తురియానుభవముతో నిర్ణయము పొందుము. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసనపరేర్మదాచార్య ప్రోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం.
కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.